చదవబడిన ఈ వాక్య భాగం నుంచి అయ్యా నాతో మాతో అయ్యా మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి ప్రభు అని ఎవరు వారు హృదయంలో తలపోసుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు వేలాది వందనాలు. అయ్యా చదవబడిన ఈ వాక్య భాగం నుంచి అయ్యా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. అయ్యా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ప్రభా, అయ్యా ప్రియులు ఎవరు ఏ సమస్యతో ఇబ్బందితో వచ్చి ఉన్నారో అయా నాయన ప్రభా, అయ్యా వారితో సూటిగా మీరు సమాధానంగా మీరు మాట్లాడి బలపరచండి. అయ్యా ఎందులో వారు బలహీనులుగా ఉన్నారు అయా దాంట్లో బలవంతులుగా మారుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. మీ దాసుడు అల్పుడు అయోగ్యుడు బలహీనుడు ప్రభా, మీ కృపలో మీ ఆత్మ నింపుదల అభిషేకమును అనుగ్రహించి అయా అదిగో నీ దాసుడు ముఖ కాంతు నుంచి నాయన ప్రభా సూటిగా స్పష్టంగా అందరితో మీరు ముచ్చటించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగం యాకోబు పత్రిక 2:14 నుంచి 26 వచనాలు. అయితే ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా నేడు మన క్రైస్తవ జీవితానికి పునాది రాయి, రీసౌండ్ వస్తుంది కదా, స్విచ్ ఆఫ్. మన క్రైస్తవ జీవితానికి పునాది అయిన విశ్వాసము గురించి ఇప్పుడు ఈ చదవబడిన భాగంలో మనం చెప్పుకున్నాం. అయితే చివరి వచనంలో ప్రాముఖ్యంగా ఏమని అంటా ఉన్నాడంటే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఆమేన్. అంటే విశ్వాసం గురించి చెబుతూ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుళ్ళు ఉన్నాను అని నువ్వు విశ్వాసమును చెప్పినట్లయితే నీలో క్రియలు కనపడాలి. ఒకవేళ అలా క్రియలు కనపడకపోతే, ఒక శరీరంలో ప్రాణము లేకపోతే ఆ శరీరాన్ని ఏమంటాం మనం? శవము. ఆ శరీరాన్ని ఏమంటాం? చచ్చిపోయింది. ఈ వ్యక్తి చనిపోయాడు, తనలో ప్రాణం లేదు అని అంటాం. అలాగే నీకు విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి తగిన క్రియలు కూడా నువ్వు చేసినప్పుడే నీ విశ్వాసానికి తగిన దీవెన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. అలా నువ్వు చేయనప్పుడు నాకు విశ్వాసం ఉంది అని చెప్పినా కానీ అది శవముతో సమానము, అది ఉపయోగం లేదు అని ఈ వచన భాగం ద్వారా మాట్లాడతాము. ఆమేన్ హల్లెలూయా. మీకు అసలు విశ్వాసము అంటే అర్థం ఏంటి అని అంటే, మనం ఇంకా చూడలా ఒక పని మీకు అర్థం కావటానికి చెబుతా. మీకు అర్థం కావటానికి ఒక చిన్న మీకు జరిగిన యథార్థమైన సంఘటన మీకు ఒక విషయం చెప్తా. ఒక పట్టణంలో ఒక వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఆయన ఒక పట్టణం నుంచి వేరే ఆయన పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. అమెరికాలో జరిగింది ఇది. న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ అనే పట్టణానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడంటే సెంట్రల్ జైలు నుంచి వచ్చాడు. ఆయన వచ్చి ఒక బస్ ఎక్కాడు. ఆయన బస్ ఎక్కిన తర్వాత కూర్చుంటే ఆ బస్సులో అందరూ ఎవరెవరు ఉన్నారంటే కాలేజీ పిల్లలు, వీళ్ళంతా యవనస్తులు బాగా ఉన్నారు. ఈ యవనస్తులు ఉండి వాళ్ళు ఎంత ఉత్సాహంగా పాటలు పాడుతా జోకులు వేసుకుంటా ఆ బస్సులో కూర్చున్న వాళ్ళందరినీ కూడా హాయ్ బాయ్ అని పలకరించుకుంటా అందరినీ ఎంతో సంతోషపరుస్తూ ఉన్నారు. మ్యూజిక్స్ కొట్టుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, మంచి పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు. ఆ బస్సులో అందరూ నవ్వుతూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నవ్వట్లా. ఆయన దిగాలుగా బస్సు సీటు విండో పక్కన కూర్చొని తల బయటకు పెట్టి అట్లా చూస్తూ అదొక ఆ బాధతోటి ఉంటా ఉన్నాడు. ఈ కాలేజీ కుర్రోళ్ళందరూ కలిసి మనమంతా ఇంత ఉత్సాహంగా ఈ బస్సులో ఉంటా ఉన్నాం, ఇంత సరదాగా మాట్లాడుకుంటా ఉన్నాం, అందరూ నవ్వుతున్నారు మనం చేసే జోకులకి, మనం చేసే అల్లరికి, అందరూ హ్యాపీగా అవుతున్నారు. కానీ ఆయన ఎందుకని అట్లా ఉన్నాడు అని చెప్పి అందరం పదం అని చెప్పి ఆ బస్సులో ఆ పిల్లలందరూ కూడా ఆ సీట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన కదిలిచ్చారు. అంకుల్
ఏంటి బస్సులో అంతా మా సంతోషంగా ఉన్నాం, నువ్వు ఒక్కడే ఎందుకని? మీరు జోకేస్తున్నా మీరు నవ్వట్లేదు, పాట పాడుతున్నా ఆనందపడతలేదు, మ్యూజిక్ కొడుతున్నా ఆహ్లాదంగా మీరు అనుభవించట్లేదు, ఆ ఫీలింగ్ మీలో కనపడతలేదు. ఏంటి ప్రాబ్లం? ఏమన్నా బాధ, ఏమన్నా సమస్య అని ఆ అంకుల్ని పలకరించారు. ఆయన బస్సులోంచి తల బయటకు తీయకుండానే అట్లానే బయటకు పెట్టి వాళ్ళకి రిప్లై ఇస్తా ఉన్నాడు. ఏమని? అయ్యా, మీరందరూ సంతోషంగా చాలా చాలా చేస్తూ ఉన్నారు, కానీ నాకు ఇప్పుడు సంతోషం లేదు, మీరు చేస్తున్నదంతా కూడా నాకు సంతోషం అనిపించట్లేదు. అంటే ఏమైంది అంకులు? ఒకసారి మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే మీరు కూడా సంతోషంగా ఉండాలని మేము ఇష్టపడతా ఉన్నాం. అసలు ఏమైంది, ఏంటి, మీ గురించి మాకు చెప్పండి అని అంటే, సరేనయ్యని చెప్పి తన గురించి చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను చేయకూడని, నా మీద పడకూడనిది ఒక నేరం నా మీద మోపబడింది, అది నేను చేయలేదు. కానీ నా మీద ఆ నేరం మోపబడటం వల్ల నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ జైలుకి వెళ్ళినప్పుడు నా మీద తీర్పు ఏమని వచ్చిందంటే, యావజ్జీవ కారాగార శిక్ష ఇతనికి, అంటే బ్రతికినంత కాలం కూడా ఇతనికి జైల్లోనే ఉండాలి. నా మీద ఆ శిక్ష పడింది. అది పడ్డ తర్వాత నాకు చాలా దుఃఖం అనిపించి, తర్వాత నేను ఒక లెటర్ రాసి మా ఆవిడికి రాసాను. ఏమని? నాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఇక నేను రాలేను, పిల్లలు ఉన్నారు కాబట్టి, నువ్వు ఎవరి వయసులో ఉన్నావు కాబట్టి నా కోసం నువ్వు ఎదురు చూడొద్దు, ఇక నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకొని వారి దగ్గరికి నువ్వు వెళ్ళు, పిల్లలను కూడా నీతో పాటు పెంచుకో, పిల్లలకి ఒక తండ్రిగా ఉంటారు వాళ్ళు, నీకు ఒక భర్తగా ఉంటాడు, నువ్వు బతికినంత కాలం నీకు నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండదు, నా కోసం చూస్తూ నువ్వు నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు అని ఆ లెటర్ రాసేసి భార్యకి పంపించింది. పంపించినప్పుడు అప్పటి వరకు లెటర్లు ఆమె రాస్తుంది, ఈయన రాస్తా ఉన్నాడు. సడన్గా ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాక వేరే జైలుకి మార్చారు. వేరే జైలుకి మార్చిన తర్వాత నుంచి ఇక లెటర్లు లేవు. తర్వాత కొన్నాళ్ళకి ఈయనకి ఏమైందంటే, ఈయన ఆ జైల్లో ఉన్న ప్రవర్తన, మంచి ప్రవర్తన విధానాన్ని బట్టి ఈయనకి ఆ యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించి మంచి ప్రవర్తన కిందట ఆయన వెంటనే రిలీజ్ చేశారు. కొన్ని సంవత్సరాలు రిలీజ్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చేటప్పుడు తనకు అనిపించిన ఒక ఆలోచన ఏంటంటే, అయ్యో, నా భార్యకి నేను లెటర్ రాశాను కదా, నేను ఇక్కడే జైల్లో చచ్చిపోతాను, నా మీద యావజ్జీవ కారాగార శిక్ష పడిందని. మరి ఆ లెటర్ నా భార్య తీసుకున్న తర్వాత ఆమె వేరే పెళ్లి, నేనే చెప్పాను కాబట్టి వేరే పెళ్లి చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, నా మంచితనాన్ని బట్టి నాకు శిక్ష తగ్గించి నన్ను విడుదల చేసింది. అయ్యో, ఇప్పుడు నేను కావాలనుకుంటున్నా, నా భార్య, నా పిల్లలు నాకు కావాలని నేను ఇష్టపడతా ఉన్నాను, ఇప్పుడు నాకు కావాలి, ఒకవేళ నా భార్య ఉందేమో అని ఒక లెటర్ రాశాడంట. ఏమని రాశాడంటే, ఇదిగో నా మంచి ప్రవర్తన బట్టి నా శిక్ష తగ్గించారు, నన్ను విడుదల చేస్తున్నారు, ఒకవేళ నువ్వు ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఫలానా రోజున ఈ మార్గాన్ని నేను వస్తున్నా, మన ఇంటి మీదుగానే నేను ప్రయాణమై వెళ్తా ఉన్నా, నీవు మన ఇంటి ఎదురు ఉన్న చెట్టుకి నువ్వు ఒక తెల్లటి క్లాత్ కట్టు, ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే తెల్లని క్లాత్ కట్టు, అక్కడ నేను బస్ ఆపి నేను దిగి మిమ్మల్ని కలుస్తా. ఒకవేళ నేను చెప్పినట్టుగా నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉంటే ఆ చెట్టుకి నువ్వేమి కట్టొద్దు. నేను అది చూసి నేను అర్థం చేసుకొని ఇక నేను బస్సు దిగకుండా ఇక నా జీవితం ఏంటో నేను ముగించుకుంటా, ముందుకు వెళ్ళిపోతా. కానీ మీరు కావాలని నాకు ఆశగా ఉంది, మీతో ఉండాలని నాకు ఆశగా ఉందని ఆ లెటర్ రాసి పంపించాడు. పంపించిన తర్వాత అటు నుంచి ఈయనకి లెటర్ రాలే, మళ్ళీ రిప్లై రాలే. ఈలోపు రిలీజ్ అయ్యాడు, బస్సు ఎక్కడు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు ఇక ఆయన ఎక్కిన కాడ నుంచి వెళ్తున్న కాడికి ఆ బయటనే తన చూపు, ఎక్కడ మిస్ అయిపోతానో నేను ఆ చెట్టుకు కట్టిన క్లాత్ నేను ఎక్కడ మిస్ అవుతానో, ఎక్కడ నా ఇల్లు నేను మిస్ అయిపోతానో అని
ఈ బస్సులో వీళ్ళందరూ సంతోషంగా పాడుతున్నా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా కానీ వాళ్ళ మనసు వాళ్ళ మీద లేకుండా కేవలం ఆ చెట్టు, ఆ వైట్ క్లాత్ దాని మీదనే దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడు. ఇది విన్న ఆ బస్సులో వీళ్ళందరూ కూడా చక్కగా ఇప్పుడు మనం కూడా చూద్దామని చెప్పి వాళ్ళ పాటల గీటలు అన్నీ బంద్ చేసేసి, అయ్యో అంకుల్ ఇంత జరిగిందా, అయ్యో తప్పకుండా ఆంటీ మిమ్మల్ని కలుస్తుంది, తప్పకుండా మేము కూడా చూస్తాం అని చెప్పి వాళ్ళందరూ కూడా తలకాయలు బయటికి పెట్టి బయట చూస్తూ ఉన్నారు. ఎక్కడ చెట్టుకి తెల్లని క్లాత్ ఉంటుందో, ఎక్కడ మిస్ అయిపోతుందో, మిస్ కాకుండా అందరూ జాగ్రత్తగా చూద్దామని చూస్తూ ఉన్నారు. ఈలోపు వెళ్తా చూస్తూ ఉంటే దూరంగా కనపడతా ఉంది ఒక చెట్టుక అన్ని తెల్లటి కొంగలు దాని మీద వచ్చి వాలినట్టు కనపడతా ఉన్నాయి. అవి కొంగలా కనపడతా ఉన్నాయి. ఇంకా వాళ్ళు దగ్గరికి వెళ్తా ఉన్నారు, దగ్గరికి వెళ్ళినాక ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది ఏమవుందంటే అవి కొంగలు కాదు, తెల్లటి బట్టలు చాలా కొమ్మకి వంద కట్టేసి ఎక్కడ ఆకులు కనపడకుండా తెల్లటి క్లాతులు కట్టేసి ఉందంట ఆ చెట్టు. వెంటనే అది చూసి ఆ బస్సు ఆపేసేసి ఆయన ఆంతని దిగి దుఃఖముఖంతో వెళ్తే తన భార్య ఆ చెట్టు కింద నుంచొని పిల్లలు పెట్టుకొని తన భర్త కోసం చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది చూసి ఆ బస్సులో ఆ కుర్రాళ్ళందరూ కూడా చాలా సంతోషించి అంకుల్ ఎంత బాధల్లో నుంచి వచ్చి తన కుటుంబాన్ని కలుసుకున్నాడని చెప్పి అప్పుడు వాళ్ళందరూ ఆనందించారు. అయితే ఆయన వచ్చి తర్వాత అడిగాడంట భార్యని, నేను ఒకటే క్లాత్ కట్టమన్నాను కదా చెట్టుకి, ఇన్ని క్లాతులు కట్టావు దేనికి అని అడిగితే, అయ్యా మీరు ఒకటే క్లాత్ కట్టమన్నారు, కానీ ఆ ఒక్క క్లాత్ గాలికి కానీ లేకపోతే ఏదన్నా దీనివల్ల అది ఊడిపోయి ఒకవేళ కొమ్మల్లో మీకు కనపడకపోవచ్చు, అది ఎక్కడ పోతుందో నాకు తెలియదు. మీ లెటర్ అందిన తర్వాత మేము ఇమీడియట్లీ వెళ్ళి ఒక పెద్ద క్లాత్ ఒకటి కొనుక్కొని తెల్లటి క్లాత్ అది మొత్తం పేలికలు చేసేసి చెట్టు నిండా కట్టి పడేసేసారు. ఏ ఒక్కటి జారిపోయినా కానీ మిగిలినవి ఉంటాయి కదా, నువ్వు చూస్తావు కదా, నువ్వు ఆగుతావు కదా, అప్పుడు మమ్మల్ని కలుసుకుంటావు కదా, అందుకనే చెట్టు నిండా నువ్వు ఆ క్లాత్ కట్టానయ్యా అని ఆ భార్య చెప్పింది. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను ఇప్పుడు స్టోరీ? క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే విశ్వాసం ఉంది తనకి, ఏమని, అయ్యో నేను చెప్పాను నా భార్యకి వేరే పెళ్లి చేసుకోమని, కానీ ఇప్పుడు నేను రిలీజ్ అయ్యాను, నా భార్య ఉందా లేకపోతే వేరే పెళ్లి చేసుకుందా అని డౌట్ తోటి తన లెటర్ రాసి ఏమి నమ్ముతున్నాడు, ఏమి విశ్వసిస్తున్నాడంటే, తప్పకుండా నా భార్య ఉంటుంది, తప్పకుండా తెల్లని క్లాత్ కట్టుద్ది, తప్పకుండా నేను కలుసుకుంటాను, తప్పకుండా నా కుటుంబంతో నేను సంతోషంగా ఉంటాను అని తను విశ్వసించి, ఆ విశ్వసించిన ప్రకారం ఆయన బస్సులో ఏం చేస్తా ఉన్నాడంటే ఆ కుర్రవాళ్ళతో అందరితో కలిసి హాయిగా లేడు. ఎలా ఉన్నాడనంటే ఆ తెల్లని క్లాత్ నా కంటికి కనపడేదాకా నాకు ఇక ఏ ఆలోచన పట్టదు, ఏ ఆనందము నాకు పట్టదు, నేను ఏదైతే నమ్మానో నా భార్య తప్పకుండా కట్టుద్ది, నేను కలుసుకుంటాను, నా బిడ్డలు కలుసుకుంటాను అని ఆ విశ్వాసం కొద్దీ అదే దాని వైపే చూస్తా తన ప్రవర్తన తన వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పి అలా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే తను నమ్మాడు, విశ్వసించాడు, కానీ విశ్వాసానికి తగినట్టుగా కూడా ఆయన ప్రవర్తించాడు. ఆమేన్, విశ్వాసానికి తగినట్టుగా కూడా ప్రవర్తించాడు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒకసాట ప్రార్థనకి వెళ్దామని చెప్పేసి నైట్ పూట ట్రైన్ ఎక్కాను. పలానా టయానికి అక్కడ దిగుతాం కదా అని చెప్పేసేసి నేనేం చేసేసాను, పడుకున్న తర్వాత ఆ స్టేషన్ దాటిపోయింది. ఇక స్టేషన్ దాటిపోయి నేను లేచేసరికి ఏమైంది, స్టేషన్ దాటిపోయి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను లేచేసరికి ఆల్రెడీ స్టేషన్ దాటిపోయి చాలాసేపు అవుతున్నాయా, ఇప్పుడు దాకా నువ్వేం చేస్తున్నావు అంటే, లేదు స్టేషన్ దగ్గర ఆగుద్ది కదా, నేను లెగుస్తాను కదా అని నేను అనుకున్నాను. అంటే నువ్వేం మనిషివయ్యా, కనీసం అలారం అన్న పెట్టుకోవాలి, లేకపోతే ఆ మెలకుగానే ఉండాలి కదా. ఆ స్టేషన్ దగ్గర బండి అయితే ఆగింది, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావు.
అప్పుడు ఏమైందంటే అబ్బా అనుకుని ప్రార్థన చేస్తే ఈ లోపు ముందు క్రాసింగ్ ఒకటి వస్తుంది బండి. ఆ బండి క్రాసింగ్ వస్తుంది అని చెప్పి ఆడపోయి బండి స్లో చేశాడు. బండిలో వాళ్ళని అడిగా, మరి విజయవాడ ఎంత దూరం ఇక్కడికి అని అంటే 2 కిలోమీటర్లు ఉంటుందా, దాటి వచ్చేసాను స్టేషన్ దాటి వచ్చేసాను. 2 కిలోమీటర్లేగా నడుద్దామని చెప్పేసి ఆ క్రాసింగ్లో అక్కడ ఆగితే, లేదు ఒకవేళ ఇక్కడ దిగకపోతే ఎక్కడ గుడివాడలో తేలాలి, గుడివాడ వెళ్ళి ఆ నుంచి మళ్ళీ రివర్స్ రావాలి. ఈ లోపు ఉన్న బస్సు పోతుంది, ఒకటే బస్సు ఉంది, ఫస్ట్ బస్సు అది. ఆ బస్సు కానీ నేను ఎక్కకపోతే మళ్ళీ ఒక రోజంతా అక్కడ వేస్ట్ అయిపోయింది సమయం. ఆ బస్సే ఎక్కాల, ఆ బస్సు ఎక్కాలంటే ఇప్పుడే దిగాల, ఇప్పుడే దిగితే ఎంత నడవాలా, 2 కిలోమీటర్లు ఎనికి నడవాలి. ఆ రైలు పట్టాల మీద ఆ చీకట్లో పాములు ఉంటాయో తేళ్ళు ఉంటాయో తెలియదు. కానీ అప్పుడు ఆ ట్రైన్ ఆగిన తర్వాత నేను దిగి నడుచుకుంటూ వచ్చేసాను. 2 కిలోమీటర్లు నడిచింది ఎనికి స్టేషన్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని నేను నడవాల్సి వచ్చింది? విశ్వాసం ఉంది ఆ బండి ఆగుద్దని. కానీ నేనేం చేశాను? నిద్రపోయాను. అంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే దేవుడు మనకేం నేర్పిస్తా ఉన్నాడంటే, ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా సహోదరి, మీరు దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆ విశ్వాసానికి తగిన క్రియలు మీలో కనపడాలి. ఆ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు ఆ వ్యక్తి, కానీ తను నమ్ముతున్నాడు, నా భార్య ఉంటది, తెల్లని క్లాత్ కట్టుద్ది, నేను తప్పకుండా నేను కలుసుకుంటానని విశ్వసించాడు. విశ్వసించిన ప్రకారము జాగ్రత్త కలిగి తన ఇంటి చేరే తన ఆ క్లాత్ చూసేంత వరకు కూడా తన దృష్టి మరల్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో నేర్పిస్తా ఉన్నాడు, నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుణ్ణి నమ్ముతున్నావు కానీ నిద్రపోతున్నావా? క్రియలు ఎక్కడన్నా మర్చిపోతున్నావా? కొన్ని చేయాల్సినవి నువ్వు చేయట్లేదా? ఒకవేళ నువ్వు మిస్ అయిపోతే నీ స్టేషన్ దాటిపోతుంది. ఆమేన్. అంత అయిపోయిన తర్వాత అర్రే అని అనుకున్న తర్వాత చేతులు గాలి కాకులు పట్టుకుంటే లాభం లేదన్నట్టుగా అది నీ విశ్వాసము మృతమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ ఈ విశ్వాసం గురించి చెబుతూ దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఒకసారి చదువుదాము. ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము చదువుదాం. 17వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి అయితే ఒకడు నాకు క్రియలున్నవి లేకుండా విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని చెప్పాను. దేవుడు ఒక్కడే. ఒక్క నిమిషం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండి. విశ్వాసం గురించి చెబుతూ కొంతమంది అంట, నా కాడ విశ్వాసం ఉంది, నేను దేవుణ్ణి నమ్ముతున్నా, కానీ క్రియలు లేవు నా దగ్గర. నీ కాడ క్రియలు ఉన్నాయి, నీ కాడ విశ్వాసం లేదు. నీ క్రియలు నాకు, నా విశ్వాసం నీకు ఇస్తాను. ఇప్పుడు సెట్ అయిపోతాం. ఆమేన్. ఇప్పుడు సెట్ అయిపోతాం. ఇప్పుడు మనం దేవుడి కృపను దేవుడి కార్యాలు మనం పొందుకుంటాం అని చెప్తాము. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి అని అంటే, విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. ఈ విశ్వాసం పనికి రాదు. నా జీవితంలో నేను చూసిన ఒక సందర్భం ఏంటంటే, ఒక కుటుంబం దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు విశ్వాసంగా వెళ్తున్నారు, వాళ్ళకి వాళ్ళ పిల్లలకు జాబ్ వచ్చేసి మంచి వాళ్ళు చర్చికి వెళ్తా ఉన్నారు, మంచిగానే ఉన్నారు. కానీ ఆ ఇంట్లో భర్త నమ్ముకోలేదు. ఎందుకు నమ్ముకోలేదంటే, బయట సొసైటీలో నలుగురిలో తిరగాలి, రాజకీయ పరంగా మాట్లాడాలి, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలకు రమ్మంటారు పోవాలి. కాబట్టి నాకు విశ్వాసమే. ఎవరంటే యేసు ప్రభు అంటే విశ్వాసమే. కానీ చర్చికి మాత్రం రా. విశ్వాసం ఉంది కానీ చర్చికి మాత్రం నేను రాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. తర్వాత పాస్టర్ గారు కలిసి, అయ్యా ఆయనకు అనారోగ్యం వచ్చింది, సడన్గా అనారోగ్యం వచ్చి బాధ ఉంది, రకరకాలు తిరిగాడు, చాలా గురువులు, గోపురాలు, సిద్ధాంతులు, వేదాంతులు, మాంత్రికులు, భూత వైద్యులు అందరి దగ్గర తిరిగాడు, కానీ ఎక్కడా ఉపయోగం లేదు. చివరి మూమెంట్లో ప్రభు దగ్గరికి, అయ్యా
నువ్వు విశ్వాసం ఉంది, ప్రభు అంటే ఇష్టమే అని అంటున్నావు, కానీ నీ క్రియల ద్వారా దేవుడి దగ్గరికి నువ్వు రావట్లేవు. అదేమంటే లేదు పాస్టర్ గారు, మేము అటు వెళ్తాం ఇటు వెళ్తాం, మళ్ళీ ఆడికి వస్తే ఇబ్బంది కదా అని అంటావు. నీకు అది ముఖ్యమా, నీకు ఇది ముఖ్యమా? వాటిని వదిలే, అవి నిన్ను బ్రతికించు, నిన్ను కాపాడు అని అంటే, లేదు పాస్టర్ గారు, నేను మా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చర్చికి వస్తున్నారు కదా, మరి వాళ్ళు చేస్తే నాకు వచ్చేది కదా. మీ వాక్యంలో ఉంటుంది కదా, భార్యలు భర్తలు పిల్లలు వాళ్ళు ప్రార్థన చేస్తే రానోళ్ళు కూడా దేవుడు కాపాడతాడని ఉంది కదా. అది ఎవరిని కాపాడతాడయ్యా అంటే, అసలు పూర్తిగా దేవుడి మీద ఆలోచన లేని వాళ్ళకి దేవుడు కృప చూపిస్తాడు ఒక సమయాన్ని. నీకు దేవుడు అంటే తెలుసు, విశ్వాసం ఉంది, కానీ క్రియలు నువ్వే చూపించాలి అని అంటే, అసలు వాళ్ళు మందిరానికి వస్తున్నారంటే నేను ఒప్పుకోకపోతే వాళ్ళు వస్తారా పాస్టర్ గారు? మీరు అసలేంది నాలో క్రియలు లేరు అంటున్నావు. నేను కానీ ఒప్పుకోకపోతే నా భార్య చర్చికి వస్తుందా? నా పిల్లలు చర్చికి వస్తారా? మరి నాకు విశ్వాసం ఉన్నట్టే క్రియలు కూడా ఉన్నట్టే కదా. మరి వాళ్ళు చర్చికి వస్తే నేను కూడా వచ్చినట్టే కదా. మళ్ళీ నన్ను ఎందుకు రమ్మంటున్నారు చర్చికి అని పాస్టర్తో వాదన వేసుకుంటున్నారు. అయ్యా కాదయ్యా, విశ్వాసం ఉన్నా కానీ నువ్వు కూడా చర్చికి రావాలి, అప్పుడే నీవు కార్యాన్ని దేవుడి కార్యాన్ని చూస్తావు అని అంటే ఆయన రాలే. చివరికి లాస్ట్కి ఏమైపోయింది, సడన్గా అనారోగ్యంతో మరణం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీలో విశ్వాసం ఉంది కానీ ఏ విషయాల్లో నువ్వు క్రియలు కనపరచట్లేదో, దేవుడు ఏ విషయాల్లో నువ్వు క్రియలు కనపరచట్లేదో ఆ క్రియలు నువ్వు చేయి. ప్రియ సంగమా, నువ్వు అది చేస్తే నా కార్యం నువ్వు చూస్తావు. నిశ్చయముగా నువ్వు విశ్వసించిన దాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. నిశ్చయముగా నువ్వు విశ్వసించిన దాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు విశ్వాసం ఉంది, క్రియలు కనపరచకపోతే అది మృతమైన శవముతో సమానం. దానివల్ల శవంతో ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం? ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు తారసపడ్డారు, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, రక్షణ తీసుకున్నారు, వాళ్ళలో క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తా. ఇదేదో వారిని కించపరచాలని నేను చెప్పట్లేదు, కానీ మీరు జాగ్రత్త పడతారని మీకు హెచ్చరికగా ఈ ఉదాహరణలన్నీ మీకు చెప్తున్నా. ఏంటి క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదే అని అంటే, మామూలుగా ఒకళ్ళు అయ్యా మేము దేవుడికి పలానా ఇస్తాము అని చెప్పారు. సరే మంచిది, ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు అని నేను అడిగాను. అంటే అయ్యా మాకు దేవుడు ప్రేరేపించాడు, అయ్యా లేదు మేము ఇట్లా మొక్కుబడి చేసుకున్నాము అని వాళ్ళ సమాధానం, ఏ కృతజ్ఞతతో వాళ్ళు ఇస్తున్నారో తెలుసుకోవటానికి నేను అడిగాను అన్నమాట. అడిగినప్పుడు లేదయ్యా మాకు ఎక్కువైపోయింది, వేస్ట్గా పడేస్తా ఉన్నాం బయట, కాబట్టి అదేదో మందిరానికి ఇస్తే అయిపోద్ది కదా, మా కాడ ఎక్కువైపోయి వేస్ట్గా పడేస్తున్నాం కాబట్టి మేము మందిరానికి ఇద్దాం అనుకుంటున్నాం. ఇదేంటో తెలుసా? విశ్వాసం లేకుండా క్రియలు చేయడం అంటే దేవుడి మీద భక్తితోటి విశ్వాసంతో ఇయ్యట్లేదు, కానీ ఎలా ఇస్తున్నారు? వాళ్ళకి ఎక్కువైపోయి వేస్ట్ అయిపోయి ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి. ఎందుకు ఖరాబు కావాలి దేవుడి మందిరానికి? ఇది విశ్వాసం లేని క్రియలు. ఆమేన్. దేవుడు అంటే విశ్వాసం లేదు కానీ మేము దేవుడి మందిరానికి ఇస్తున్నామనంటే ఇది కూడా వ్యర్థమే. ఆమేన్, హల్లెలూయా. అది చెప్పారు, మేము ఇస్తామయ్యా మీరు తీసుకెళ్ళండి అని. నేనేమన్నాను, మనంతా డైరెక్ట్గా కటింగే ఉంటుంది, ఏమన్నాను, హల్లెలూయా మీరే తీసుకురండి మేము తీసుకెళ్ళండి. ఆమేన్. మీకు దేవుడికి ఇవ్వాలని ఉంది కదా, మీరే తీసుకురండి, ఇవ్వండి. మరి వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ వారి ప్రవర్తనలో ఏం కనిపించిందంటే ఈ వచనం నాకు కనపడింది. ఏమని? వారిలో క్రియలు ఉన్నాయి, దేవుడి మందిరానికి ఇస్తున్నామనే క్రియ ఉంది కానీ దేవుడి మీద విశ్వాసంతో భక్తితోటి ఇస్తున్నామని లేదు. ఏమని ఉంది? ఎక్కువైపోయి మిగిలిపోయి వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి, కుళ్ళిపోతాయి పుచ్చిపోతాయి కాబట్టి మేమేం చేస్తున్నాం? దేవుడి మందిరానికి. ఇది విశ్వాసం లేని క్రియలు. సంగమా,
మనము దేవుళ్ళో విశ్వాసంగా ఎలా ఉండాలంటే విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి, క్రియలకు తగ్గ విశ్వాసము ఉండాలి. ఇలా నీవు ఉంటేనే నువ్వు గొప్ప మేలులు పొందుకుంటావు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది చెబుతూ మన విశ్వాసంలో ఎలా ముందుకు సాగాలి, ఎలా మన విశ్వాసానికి తగిన క్రియలు మనం కనపరచాలి అని అంటూ ఇక్కడ దేవుడు ఈ వచనం చెప్తా ఉన్నాడు. 21వ వచనం ఒకసారి చదువుదాం. 21వ వచనం చదవండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రియ సంగమా ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే, మనము మన పితరుడు అబ్రహాము అని చెప్పుకుంటున్న అబ్రహాం ఏ విశ్వాసం కలిగి ఉన్నాడంటే, దేవుడు పిలిచాడు, అబ్రహామా అదిగో ఆ దేశానికి నువ్వు పద, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఒంటరిగా పిలిచాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత 100 సంవత్సరాలకి లేక ఒక్క అల్లారు ముద్దుగా పెంచుకునే ఒక కొడుకునిచ్చాడు. ఈ కొడుకునిచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఒక 14-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ ఒక్క కొడుకుని నాకు బలిచ్చేయి. ఏమన్నాడు యాదగిరన్న? ఆ ఒక్క కొడుకుని నాకు బలిచ్చేయని దేవుడు అడిగాడు. అడిగినప్పుడు వెంటనే మారు మాట మాట్లాడకుండా ఆ కొడుకుని తీసుకొని భార్య కూడా చెప్పకుండా ఆజన దేవుడు ఎక్కడో చూపించాడో అక్కడికి వెళ్ళి రాళ్ళు బలిపీఠం పేర్చి రాళ్ళ మీద కట్టెలు పేర్చి కట్టెల మీద కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసేసి దాని మీద పండేసి కత్తి తీసుకొని అతని పీక కొద్దామని చెప్పేసి కత్తి ఎత్తేసి ఎత్తిన తర్వాత దేవుడు అబ్రహామా ఆగు ఆగు ఆగు, ఆ చిన్నవాడి మీద నీ చేయి వేయమా. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఏమన్నా తెలుసా? అబ్రహామా, నీవు నా మీద విశ్వాసం ఉంచావని నేను గ్రహించాను, కానీ ఈ విశ్వాసము నీ క్రియలలో నువ్వు కనపరుస్తావా లేదా అని ఈ చిన్న పరీక్ష నేను పెట్టాను. నిత్యముగా ఈ పరీక్షలో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యటానికి కూడా నువ్వు వెనక్కి తగ్గకుండా నీకు ఇచ్చిన ఒక్క కొడుకును కూడా నువ్వు బలియటానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్ అని చెప్పి కొడుకుని బలి తీసుకోవాలా, జస్ట్ పరీక్ష కోసం అడిగాడు అంతే. వెంటనే ఆ చెట్ల మధ్యలో ఇరుక్కున్న పొటేలు చూపించి ఆ పొటేలు తెచ్చి నాకు బలి చేసాయంటే కొడుకును లేపి పొటేలు తెచ్చి ఆ బలిపీఠ మీద బలిచ్చేసి. ఆమేన్. అప్పుడు దేవుడు ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ సంతానం, నీకు ఇప్పుడు ఒక్కడే కదా ఇస్సాకు, కానీ ఇప్పుడు నీ సంతానం ఎంతమంది అవుతారంటే ఆకాశ నక్షత్రముల కంటే అధికముగా అవుతారు, సముద్ర తీరాన ఇసుక రేణువుల కంటే అధికముగా నీ సంతానం అవుతారు. ఆమేన్. ఒక్క కొడుకునిచ్చి ఆ ఒక్క కొడుకు ద్వారా ఎంత మందిని సంతానాన్ని ఇస్తానన్నాడంటే, నక్షత్రాలు ఎన్ని ఉంటే మనం లెక్క పెడతామా? సముద్రం నడుచుకుంటే వెళ్తున్నాం, ఆడ ఎన్ని ఇసుక రేణువులు ఉంటే ఒక గుప్పెడు తీసుకుందాం, ఈ లెక్క పెట్టడం మానిస్తే ఎన్నాళ్ళు పట్టిద్ది? ఒక ఆయన సైంటిస్టు అసలు బైబిల్ ఇంత మాట చెప్పాడు కదా, అసలు చూద్దాం. ఒక ఫీట్ అంటే ఎటు చూసినా ఫీట్, స్క్వేర్ ఫీట్ అంటాం కదా, ఎటు చూసిన ఫీట్ బై ఫీట్ ఆ ఇసుకని తీసుకొని దాన్ని లెక్కేయటం స్టార్ట్ చేసాడు. దేవుడు ఇసుక ఆ సముద్ర తీరాన్ని ఇసుకనే లెక్కేయమన్నాడు, అంతకంటే ఎక్కువ చేస్తానని అబ్రహాంకి ఆశీర్వదించాడు కదా. అసలు ఒక్క ఫీట్లో ఎన్ని ఉంటాయి? మొత్తం అంటే మనం కొలవలేం, కానీ ఒక్క ఫీట్లో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయని కొలుద్దామని చూశాడు. చూస్తే అవి ఇంచుమించుగా 180 కోట్ల ఇసుక రేణువులు, అంటే బిలియన్స్, అంటే కోట్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ. దాన్ని రాయాలంటే ఎన్ని సున్నాలు ఉంటే మనకి మనం గుర్తుపట్టలేము. అన్ని ఇసుక రేణువులు ఉన్నాయంట. పాపం ఆ మహానుభావుడు ఎన్నాళ్ళు లెక్క పెట్టాడో కానీ అన్ని ఒక్క ఫీటు ఏరియాలో అన్ని ఇసుక రేణువులు ఉంటే ఒక సముద్ర తీరాన్ని ఎన్ని ఉంటాయండి మొత్తం? ఇక అవి మనం ఊహించగలుగుతామా? అంటే చూడండి, ఒక్క విశ్వాసం కనపరిచిన అబ్రహాముకి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, గొప్ప ఆశీర్వాదం. ఇప్పటికి ప్రపంచంలో జనాభా ఉన్నారు కదా, ఇంచుమించుగా 800 కోట్ల మంది జనాభా.
ఈ 800 కోట్ల మంది జనాభాలో ఇంచుమించుగా 650 కోట్ల మంది జనాభా అబ్రహాం సంతానం. ఎంత? 650 కోట్ల జనాభా ఆ ఒక్కడైన అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు. ఆ అబ్రహాం ఏమంటారు తెలుసా? ఈయన మా తండ్రి అంటే ఈయన మా తండ్రి అంటారు. ముస్లింలు వచ్చి లేదు లేదు అబ్రహాం మా నాయన అని ముస్లిమ్స్ అంటారు. యూదులు వచ్చేసి, క్రిస్టియన్స్ వచ్చేసేసి లేదు అబ్రహాము మా విశ్వాసానికి తండ్రి, ఆయనే మా పితరుడు అని వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఆమేన్. ఇద్దరికి తండ్రి ఆయనే. హల్లెలూయా. ఎందుకు ఇద్దరికి తండ్రి అయిపోయాడు? కారణం ఏంటంటే ఒకే ఒక గొప్ప కార్యం చేశాడు అబ్రహాం. ఏంటి ఆ కార్యం అంటే, దేవుడు మీద విశ్వాసం ఉంది లేదా అని చిన్న పరీక్ష పెట్టినప్పుడు దేవుడు వెంటనే ఆ పరీక్షలో నెరవేర్చాడు, ఆ క్రియలు చూపించాడు. దేవుడు వాక్యం అదే అంటున్నాడు, ప్రియ సంఘమా, నీవు కూడా నన్ను వెంబడించేటప్పుడు నీవు కూడా నీ విశ్వాసం ఎట్లా ఉండాలంటే, నీవు నా అబ్రహాము క్రియలు అయితే ఎలా ఉన్నాయో నీ క్రియలు కూడా అలా కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. 22వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఆమేన్. ఏంటయ్యా విశ్వాసానికి తగిన క్రియలు అనంటే, మనం ఏదైతే ప్రభు వాక్యాన్ని వింటున్నామో ఆ వాక్యాన్ని విని మర్చిపోయే వారము కాకుండా ఆ వాక్యానుసారంగా బ్రతికే జీవితం మనం చేయాలి. ఇది విశ్వాసానికి తగిన క్రియ. ఇది అబ్రహాం చేశాడు. ఆమేన్. అబ్రహామా, నువ్వు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డావు? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా నువ్వే మూల పురుషుడు, నువ్వే మా తండ్రి అని ఎందుకు అంటున్నారు వాళ్ళు? ఎందుకు నిన్నే ఇంత గణపరుస్తా ఉన్నారు వాళ్ళు అని అంటే, అయ్యా నేను ఆనాడు దేవుణ్ణి నమ్మా, దేవుడు ఒక మాట వాక్కు తన సెలవిచ్చాడు, ఆ వాక్య ప్రకారం నేను ప్రవర్తించా. కొడుకుని ఏమంటే కొడుకు చేయడానికి సిద్ధపడ్డా, లేదు ఆ ప్రాంతానికి వెళ్ళంటే ఆ ప్రాంతానికి వెళ్ళా, లేదు నువ్వు ఇట్లానే ఉండంటే అట్లానే ఉన్నా, నేను అలా నడుచుకున్నాను కాబట్టి ఈ రోజు నాకు అంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఆ రోజుల్లో అబ్రహాముని ఒంటరిగా పిలిచిన దేవుడు అంట ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మహారాజుకు లేనంత సంపద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇచ్చాడంట దేవుడు. ఆమేన్. ఆ ప్రాంతపు వారందరూ కూడా చూసి ఆయనకి దండాలు దస్కాలు పెట్టేసేసి, అయ్యా నువ్వు వచ్చేటప్పుడు ఒంటరిగా ఏమి లేనోడుగా మా మధ్యలోకి వచ్చావు, కానీ ఇప్పుడు మా అందరికంటే నువ్వు మహారాజుగా ఉన్నావు. హల్లెలూయా. మహారాజుగా నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు నిన్ను ఆశీర్వదించాడు దేవుడు అని అంటే, నీ విశ్వాసానికి తగిన క్రియలు నువ్వు కనపరుస్తా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంఘం మనము కూడా ఏ విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, ఏ విషయంలో నువ్వు దీవించబడాలనుకుంటున్నావు, దేవుడు ఆ విషయంలో నీతో వాక్యంతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యానుసారంగా నడవటం నువ్వు ప్రారంభించు, తప్పకుండా నువ్వు ఆ మేలు నువ్వు పొందుకుంటావు, ఆ దీవెన నువ్వు పొందుకుంటావు. ఆమేన్. బైబిల్లో ఇంకొక ఆమె ఉంది, వేశ్య. ఎవరు ఆమె? చెప్పండి. వేశ్య అంటే ఎవరు తెలుసా? తన శరీరాన్ని పాపం కోసం అమ్ముకునే వ్యక్తి, డబ్బుల కోసం అమ్ముకునే వ్యక్తి. అయితే ఏమేం చేసిందనంటే, దేవుడి ప్రజలు వస్తా ఉన్నారు, వాళ్ళు ఒక దేశాన్ని ఆక్రమించుకోబోతా ఉన్నారు. ఆ దేశంలో రాజు ఎంత చెప్తే అంత. అయితే ఈమె వాళ్ళిద్దరు ఏగుల వారు చూడటానికి వచ్చి ఆ దేశానికి రాగానే ఆమె ఇంటికి చేరారు. ఫస్ట్ ఆ ఇంటికి చేరగానే ఆమె ఉంది, అయ్యా మీరు ఎక్కడి నుంచి అంటే, మేము పలానా నుంచి వస్తున్నాం. అయ్యా అవునా, అయితే మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, మీరు ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తా ఉన్నప్పుడు దేవుడు మీ మధ్య ఎన్ని అద్భుతాలు, ఎంతమంది రాజులు ఓడించాడో మేము విన్నామయ్యా. మీ గురించి వింటా ఉన్నప్పుడు మా గుండె జారిపోయింది, మా గుండె నీరు కారిపోయింది. ఎందుకు అంటే, మీరు మా దేశం మీదకి వస్తే మా దేశం కూడా తుత్తు నీరుగా మీరు ఓడగడతారని మా రాజు కలవరం పొందుతున్నాడు, భయపడుతూ ఉన్నాడు అని ఆ వచ్చిన వారితో చెప్పింది. చెప్పంగానే ఈమె ఇంటికి వచ్చారని రాజుకు తెలిసింది.
ఆ రాజు వెంటనే ఇద్దరు మనుషుల్ని మాట్లాడి వెంటనే ఆ వేశ్య ఇంటికి ఫలానా దేశం నుంచి వస్తా ఉన్నారు, వాళ్ళు వేగులు వారు వచ్చి వాళ్ళని పట్టుకొని నా దగ్గర తీసుకురాని పంపిస్తే ఆయన వచ్చి ఆయన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళిద్దరిని ఆమె ఏం చేసిందో తెలుసా? అయ్యా నా దగ్గరకు వచ్చారని రాజుకి కంపల్సరీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని నేను ప్రాంతాన్ని తీసుకెళ్తానని చెప్పి ఆ ఇంటి మీదకి తీసుకెళ్ళి ఆ పత్తి కట్ట జనప కట్ట ఉంటే ఆ కట్టెలో దాచిపెట్టింది వాళ్ళు. దాచిపెట్టి పైన కర్రలు పరిచేసేసి ఈలోపు వాళ్ళు రానే వచ్చి అడిగారు, మీ ఇంటికి ఇద్దరు వేగులు వారు వచ్చారు, వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారంటే అయ్యా వచ్చిన మాట వాస్తవమే కానీ వాళ్ళు మరలా ఆ దారిని వెళ్ళిపోయారు, మీరు త్వరగా మీరు ఆ దారిని మీరు వెంటబడితే వాళ్ళు దొరుకుతారు, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆమె ఏం చేసింది ఆమె వచ్చిన వారిని దారి తప్పించేసి రాజు దగ్గర వచ్చిన వారిని ఏం చేసింది? దారి తప్పించి వేరే సైడ్కి పంపించేసింది. కానీ ఈ దేవుడి బిడ్డలైన ఈ సేవకులు వారిని ఏం చేసింది ఆమె? ఎందుకు దాపెట్టిందో తెలుసా? తర్వాత చదవండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. సమయం లేదు కాబట్టి మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఉంటుంది, అయ్యా మీరు అన్ని దేశాలను ఓడించుకుంటూ గెలుచుకుంటూ వస్తున్నారు, మా దేశాన్ని కూడా మీరు గెలుస్తారు, కాబట్టి నేను మీ దేవుడి మీద విశ్వాసం ఉంచుతాను. మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు ఆకాశమందే కాదు దేవుడు, భూమి మీద కూడా మీ దేవుడు దేవుడే. ఏ ప్రజలనైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, మీ దేవుడు ముందు వారి దేవతలు కాదు కదా, వాళ్ళ రాజులు వాళ్ళ సైన్యం కూడా ఏది నిలబడలేదు. అయ్యా మీరు మా దేశం మీదకి మీరు వచ్చినప్పుడు నన్ను, నా ఇంటి వారిని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని మీరు కాపాడండి అని విశ్వాసముతోటి, దేవుడి మీద విశ్వాసముతోటి ఆ దేవుని యొక్క సేవకులను ఆమె ఏం చేసింది? దాచిపెట్టింది. ఆమేన్, హల్లెలూయా. రాజు దగ్గర నుంచి వర్తమానం వస్తే ఎవరికైనా సరే, వామ్మో తెలిస్తే నా మెడ తీస్తాడు, నా తలకాయ తీసేస్తాడు అని చెప్పేసి వీళ్ళు వచ్చి గెలుచుకోవటం ఏమో తర్వాత సంగతి, ముందు నేను దాచిపెట్టానని తెలిస్తే ముందు నన్ను ఈ రాజు చంపేస్తాడు అని భయపడి ఆమె చెప్పొచ్చు. కానీ ఆమె అక్కడ ఏం చేసింది? భయపడిందా? ఎందుకు భయపడలేదంటే ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచి, ఈ రాజు చేతికి నన్ను చిక్కనేడు, నేను ఇదిగో వీరు నమ్ముతున్న ఆ యెహోవా దేవుని నేను విశ్వసిస్తున్నాను, తప్పకుండా వీరు ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారు, ఆ దేవుడు నన్ను కాపాడుతాడు, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని, నా పిల్లలందరినీ కాపాడుతాడు. ఈ విశ్వాసంతో ఆమె ఏం చేసిందంటే రాజుకు భయపడలా, అక్కడున్న పరిస్థితులకి భయపడలా, తన విశ్వాసానికి తగినట్టుగా తన క్రియ జరిగించింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో కూడా అంటాడు, ఒక్కొక్కసారి నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు కొన్ని క్రియలు చేయాలి. ఆ క్రియలు చేయకుండా, లేదు నాకు విశ్వాసం ఉందిలే అంటే నీ జీవితంలో కార్యాలు జరగవు. దేవుడు అది నేర్పిస్తున్నాడు ఈరోజు మనకు. రే సంగమా, నీలో విశ్వాసము, క్రియలుండి విశ్వాసం లేకుండా ఉందా? విశ్వాసం ఉండి క్రియలు లేకుండా ఉందా? లేకపోతే క్రియలతో కూడిన విశ్వాసం ఉందా? నువ్వు పరిశీలన చేసుకో. ఈ వాక్యాలు వింటా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ క్రియల మూలంగా, అసలు ఈ క్రియలతో కూడిన విశ్వాసం వలన ఏంటి మనకు లాభము అని ఒక 2 విషయాలు మీకు త్వరగా నేను వివరించి నేను ముగిస్తాను. ఓకేనా? ఒకసారి చదువుదాం. ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. 14వ వచనం. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము రక్షింపగలదా? చాలు, నాకెళ్ళి చూడండి. మనము క్రియలు తగ్గిన విశ్వాసం కనుక కనపరచకపోతే 2 ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో.
ఎందుకు దేవుడు మనల్ని క్రియలతో కూడిన విశ్వాసం మీరు కనపరచండి అని దేవుడు చెప్తా ఉన్నాడంటే ఈ 2 ప్రమాదాలు ఉన్నాయి. ఈ 2 ప్రమాదాల నుంచి మీరు తప్పించబడాలి. 2 ప్రమాదాల నుంచి తప్పించబడాలి. ఒకటి నీవు క్రియలతో కూడిన విశ్వాసం గనక నువ్వు చేయకపోతే నీ విశ్వాసం నిన్ను రక్షించలేదు. ఒకటి మన రక్షణకి ప్రమాదము. 2 క్రియలతో కూడిన విశ్వాసము గనక నువ్వు దేవుడి దగ్గర కనపరచకపోతే నీకు ఏ ప్రయోజనము లేదు. ఇది 2. ఆమేన్. ఒకటేంటి, మనకు రక్షణ ఉండదు. 2ది ప్రయోజనము ఉండదు. ఈ 2 మీకు ఒక హాఫ్ అన్ అవర్ మీకు త్వరగా నేను వివరించి ముగించేస్తాను. మనం క్రియలతో కూడిన విశ్వాసము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ 2 ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ఈ 2 ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక వచనం చదువుదాం. ఇదే 14వ వచనం మరొకసారి చదవండి. మరలా ఇదే 14వ వచనం. ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము రక్షింపగలదా? ఆమేన్. హల్లెలూయా. రక్షణ 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 జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి రక్షణ? ఏంటి రక్షణ? మన ప్రాణానికి రక్షణ ఏంటి? మన ప్రాణానికి రక్షణగా మనం ఏం చేస్తాం? మన ప్రాణం కాపాడుకోవడానికి మనం ఏమేమి చేస్తాం? మీరు చెప్పండి. మీరు చేసే ప్రయత్నాలు, మీరు మీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏమేమిటి? ఒకటి మంచి ఫుడ్. ఇంకా ఇట్లా నా ప్రశ్న అర్థం కాలేదా? మనము బ్రతికి ఉండాలంటే, మనం ప్రాణం కాపాడబడాలంటే మనం ఏమేమి తీసుకుంటాం, ఏమేం చేస్తాం? వెరీ గుడ్. రోజు అన్నం తింటాం. ఇంకా మీరు ఏం చేయరా? అయ్యా మీరు ఏం చేయకపోయినా మా ప్రాణానికి హాయిగా ఉంటుంది, మా ప్రాణం కాపాడబడదు అంటారా? మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఇల్లు కట్టుకోకుండా బతకమా? అసలు గుడిసి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉండొచ్చా లేదా? మరి ఉండొచ్చు కదా. గుడిసెలు ఎందుకు? బిల్డింగ్లు ఎందుకు? డూప్లెక్స్ ఇల్లులు ఎందుకు? కాంప్లెక్స్లు ఎందుకు? ఫాల్ సీలింగ్ దేనికి? ఏసీలు దేనికి? హల్లెలూయా. ఇవన్నీ దేనికి అంటే మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి. దేనికి? ఇవన్నీ మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి. హల్లెలూయా. ఒక ఆయనకి షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆ షుగర్ బీపీ ఉండటం వల్ల కొంచెం ఉడుకు తగిలితే, అంటే వెచ్చదనం తగిలితే తట్టుకోలేడు ఆయన. ఒకరోజు సడన్గా ఏం చేసిండంటే ఒక ఇంటికి వెళ్ళాడు. ఉండాల్సి వచ్చింది ఆడనే ఒక 2 రోజులు. రేకులు ఎండ తీవ్రం పడుతుంది, ఉక్క పోస్తా ఉంది, గాలి లేదు, ఫ్యాన్ లేదు ఆ ఇంట్లో. ఆగమాగం అయిపోయాడు, ఉండలేకపోయాడు. అమ్మో నేను చచ్చిపోతానేమో అయ్యా ఎక్కడ కొంచెం చల్లగా ఉన్న స్థలాన్ని తీసుకెళ్ళండి. ఆగమాగం అయిపోయి పక్కింట్లో ఏసీ ఉంటే కాసేపు వాళ్ళు పర్మిషన్ అడిగి ఆయన తీసుకెళ్ళి ఆ ఏసీ రూమ్లో పడుకోబెట్టి, అయ్యా అవసరమైతే రోజు 2 రోజులు రెంటిస్తాను. పాప ఆయన చచ్చిపెట్టుకున్నాడు. ఆయన అనారోగ్యం, బీపీ, షుగర్ ఉన్నాయి. ఈ ఎండకి ఈ హీట్కి మా ఇంట్లోనే టపా కట్టేటట్టున్నాడు, ఏమనుకోమాలి, ఒక ప్లేస్ ఏంటి కాస్తానంటే ఏసీ రూమ్ ఉన్న గది ఇచ్చేసారు. ఆమె ఎందుకు అన్నానంటే తన ప్రాణం కాపాడుకోవటానికి. మనం ఏసీ, మన ప్రాణం కాపాడుకోవటానికి మంచి ఇల్లు. మీరు చూడండి, మీరు చెప్పిన మాటలు వాస్తవమే. బయటనే బతకొచ్చు. ఫుట్ మీద ఉంటారు కదా,
వాళ్ళకి గుడిసె ఉండదు, ఇల్లు ఉండదు, డూప్లెక్స్ ఉండదు, అసలు ఇలాంటి బిల్డింగ్లు ఏమి ఉండవు, ఫాల్ సీలింగ్ కూడా ఏసీలు కూడా ఉండవు. వాళ్ళ అవతారం మీరు చూడండి, వారు ఎంత బక్కచిక్కిపోయి, ఎంత అనారోగ్యంగా శరీరం అంతా కుషించుకొని పోయి ఇయ్యాలో రేపు చచ్చిపోతారేమో అన్నట్టుగా ఉంటారు. ఉండరా ఫుట్పాత్ మీద. ఎందుకు వాళ్ళు అట్లా అయిపోయారు? కారణం ఏంటంటే ఈ ప్రకృతిలో జరిగే కొన్ని మార్పులు, కొంత ఈ విధానము మన శరీరము, మన ప్రాణం తట్టుకోలేదు. ఆమేన్. అవి తట్టుకోవాలంటే కొన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో మేము గొడుగు లేకుండా ఉంటామయ్యా, షటర్ లేకుండా మేము తిరుగుతామయ్యా బయట అన్నవాళ్ళు ఉన్నారా? వర్షాకాలంలో గొడుగు ఎంతమందికి ఉంది? గొడుగు మన ఇళ్ళల్లో ఉన్నాయా లేవా? మరి గొడుగు లేకుండా తిరగవచ్చుగా. నానిపోతే ఏమైంది? చలి వస్తే ఏమవుతుంది? జలుబు అయితే ఏమవుతుంది? జ్వరం వస్తే ఏమవుతుంది? అంటే లాస్ట్కి ఏమవుతున్నావు? కొంతమంది చలికి, వర్షానికి తడిసి, చిన్నప్పుడు విన్నా ఒక సాక్ష్యం, చలి దొమ్మలు పెరుగుకొచ్చేసేసి ఆ చలికి పడతా ఉంటే ఆ వడగళ్ళు పడతాయి కదా, అవి తిని ఆ చలికి అట్లనే గడగడ ఉనుకుతూ అట్లనే బిగుసుకొని గుండె చనిపోయాడు. అప్పటి నుంచి అందరూ గేదెల కాడికి పోయినా, గొర్రెల కాడికి పోయినా, పొలం వెళ్ళినా గొడుగులు కొనడం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు గొడుగులు కొనుక్కొని ఆ పైన జిడుకు కవర్లు ఉండే ముందు పాతకాలం, ఆ జిడుకు కవర్లు తగిలించుకొని ఇప్పుడు వెళ్తున్నారు. ఎప్పుడు? ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. హల్లెలూయా. అదే రీతిగా మనం చూస్తే చలికాలంలో కూడా మనం చలికి అన్ని బట్టలు ఇప్పేసేసి, లేదా మామూలుగా నార్మల్ గానో తిరుగుతామా? ఇంట్లో కాకుండా బయట పడుకుంటామా మంచం వేసుకొని? దేవుడి మీద విశ్వాసం ఉందిగా పడుకోవచ్చుగా. పడుకుంటావా? ఎందుకు పడుకోము? కారణం ఏంటి అని అంటే ఆ చలికి నువ్వు నీ శరీరం తట్టుకోలేదు, దానివల్ల నీకు అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం ద్వారా నీకు మరణం వస్తుంది. ఆమేన్. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనలో కనుక విశ్వాసానికి తగ్గినట్టు క్రియలు అనేవి మనం కనపరుచుకోవాలి. మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనము ఇవన్నీ మనం ప్రయత్నం చేస్తాం. ఇల్లు కట్టుకుంటాము, చక్కని సరికోటు కొనుక్కుంటాము, గొడుగు కొనుక్కుంటాము. ఏ పరిస్థితి అయితే మన ప్రాణానికి ప్రమాదమో దాని నుంచి కాపాడబడటానికి ఏ వస్తువు కొనుక్కోవాలో, ఎలాగ సిద్ధపడాలో అవి తీసుకుంటాం మనం. ఆమేన్. హల్లెలూయా. అయితే మన ఆత్మరక్షణకు మాత్రము విశ్వాసము అనే వస్త్రము గనక, విశ్వాసము అనే వస్తువు గనక మనం ధరించుకోకపోతే, అది క్రియలతో కూడినదైతే లేకపోతే నువ్వు మరణిస్తావు, నీకు రక్షణ ఉండదు. ఉదాహరణకి ప్రభులోకి రాకముందు గుడుల దగ్గర బలిస్తాం కదా, మన పాపాలు పోవటానికి, దేవుడు మనల్ని కాపాడటానికి. చిన్నప్పుడు నమ్మి ఒక గొర్రెపోతును, ఒక మేకపోతును, ఒక ఎద్దును, లేకపోతే ఒక దున్నను, ఒక పొటేలును, ఇలాగా వాటికి సమర్పిస్తాం. ఏటికి? మనం ఏదైతే దేవుడని ఆరాధించి వాటికి సమర్పిస్తాం. ఇచ్చిన తర్వాత వాయి ఏం చేస్తాయి అంటే, కొన్ని దేవుడికి ఇచ్చిపెడతాం కదా, అయిపోయి వాళ్ళ చేలలో పడి ఇటు పోయి అటు పోయి మేస్తూ ఉంటుంది. అది మేసిన తర్వాత ఆ చేలోడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? తిడతాడు. అదేమంటే ఏమంటాం? అది దేవుడికి వదిలింది. ఏంది? అది మేము పెంచుకునేది కాదు. దేనికి? దేవుడికి ముఖ్యం. నువ్వు అట్లా అనకూడదు, తిట్టకూడదు అనంటే, నువ్వు దేవుడికి వదిలితే వదిలేవయ్యా, నేను వేసుకున్న పంట చేనంతా నాశనం చేసింది అది. నువ్వు ఎంత దేవుడికి వదిలాగా నా పంట చేను నాశనం చేసింది, నా 6 నెలల కష్టం కూడా, నా కుటుంబం అంతా కష్టపడ్డా అంతా చిందర బందర చేసి పడేసేసి. ఏమి దేవుడికి వదిలేవు? దేవుడికి వదిలిన తర్వాత ఎట్టుండాలి అది? ఇప్పుడు దేవుడికి వదిలిన ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ, కోడి కానీ ఇచ్చామనుకో, ఎట్లా ఉంటుంది అది? ఎలా వదులుతాం? మంచిగా, పద్ధతిగా, మంచిగా ఉండేటట్టుగా ఉంచుకోమా? దాన్ని జాగ్రత్త పెంచమా? కానీ అది ఎట్లా పట్ల వదిలిపోయి, చిన్నప్పుడు ఒక దున్నను వదిలేరు, అది ఏ చేలు బట్టి ఆ చేలు మేసింది, ఎటు పోతే అది తిరుగు.
కానీ చివరికి దాన్ని తెచ్చి ఆ బలిచ్చేటప్పుడు దాని మీద ఎవరైతే మొక్కారో వాళ్ళ చేతులు దాని మీద ఉంచి ఆ పూజారి అంటాడు, మీ తప్పులన్నీ ఆ దున్న మీదకి వచ్చేటట్టుగా మీరు ఒప్పుకోండి. మీరు ఎవరినైతే మొక్కుతున్నారో మా తప్పులన్నీ ఇదిగో దీని మీదకి వస్తున్నాయి, మమ్మల్ని క్షమించు, ఇదిగో దీన్ని బలిస్తున్నాం, ఈ రక్తాన్ని చూసి నువ్వు మమ్మల్ని కరుణించు, శాంతించు, కనికరించు, కాపాడు, నిండుగా ఆశీర్వదించు అని చెప్పేసి దాని మీద చేతులుంచి కాసేపు ప్రార్థన చేసిన తర్వాత అది పొటేలు కావచ్చు, కోడి కావచ్చు, ఎద్దు కావచ్చు, మేక కావచ్చు, అప్పుడు దాన్ని ఏం చేస్తారు? బలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇది బయట ఆచారం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఈ రక్త బలి, ఈ రక్త ప్రోక్షణ జరిగించాలి అనంటే వారి ఆత్మకు పట్టిన దోషము, పాపము మరణానికి ఈడుస్తూ ఉన్నది. ఆమేన్. ఈ మరణం నుంచి వాళ్ళు రక్షించబడాలంటే వీరి విశ్వాసము ఆ దున్న మీద ఉండాలి, వీరి విశ్వాసము ఆ పొటేల మీద ఉండాలి, వీరి విశ్వాసము ఆ కోడి మీద ఉండాలి, వీరి విశ్వాసము ఇంకా ఏమున్నాయి ఆ ఎద్దు మీద ఉండాలి. వాటి మీద చేతులు ఉంచినప్పుడు మా పాప దోషం అంతా దీని మీద వేస్తున్నాము, దీన్ని బలిస్తున్నాము, దీని రక్తం చూసి మమ్మల్ని ఆ పాప దోషం నుంచి క్షమించు అని మనం ఇప్పటికీ చూస్తాం. బయట చాలా చోట్ల జరుగుతూ ఉన్నది. కానీ ప్రియ సంఘమా, మన ఆత్మ రక్షించబడాలంటే దైవ కుమారుడు రావాలి. ఆయన లోకరక్షకుడు. ఈ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు మన వేద గ్రంథాల్లో కానీ మన బయట పురాణాల్లో కానీ ఏమని పిలువబడిందంటే ఒక పశువుతో పిలువబడ్డాడు. ఆమేన్. ఒక పశువుతో పిలువబడ్డాడు. కాబట్టి ఆ పశువుని ఏ పశువుతో గొర్రెతో పోల్చారనుకో ఆ గొర్రెని తెచ్చి బలిస్తున్నాం. కానీ గొర్రె కాదు, గొర్రెను పోలిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే గొర్రెలాగా వస్తాడు, మనందరి కోసం రక్తం చిందిస్తాడు. ఆ రక్తం చిందటం వలన, ఆ రక్తం చూపించటం వలన, ఆ రక్తం మీద నువ్వు విశ్వాసం ఉంచటం వలన నీ ఆత్మ మరణానికి పోకుండా రక్షించబడుద్ది. ఈ విశ్వాసము నీవు కలిగి ఉండాలి. ఆమేన్. ఈ విశ్వాసము ఏ దేవుడు చేస్తే ఆయనే నిజమైన దేవుడు అని మన గ్రంథాలు, మన పురాణాలు, అనేక మత సిద్ధాంతాలు చెబుతున్న వాస్తవ సత్యం. ఆమేన్. ఈ వాస్తవ సత్యం ఎక్కడ ఉన్నది అని అంటే యోహాను సువార్త, ఒకసారి ఆ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుదాం త్వరగా. మన విశ్వాసము మన ఆత్మను రక్షించాలంటే దేని మీద మన విశ్వాసం ఉండాలి మన ఆత్మను రక్షించుకోవడానికి? ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడని, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము జంతువులు బలి అయి కోరుతున్నాం కదా, అవి కాదు నీ ఆత్మను రక్షించేది. నీ ఆత్మను రక్షించే బలి పశువు ఎవరు అని అంటే అదుగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. ఈ క్రీస్తే మనందరి కోసము ఒక గొర్రె కనుక ఎలాగైతే బలి అయిపోతుందో మన పాపములందరి కోసం ఆయన బలి అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే నీ ఆత్మ రక్షించబడాలి. నీ ప్రాణం రక్షించబడటానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో ఈ లోకంలో, కానీ నీ ఆత్మ రక్షించబడాలంటే ఒకే ఒక్క ప్రయత్నము, ఒకే ఒక్క బలి అర్పణ, ఒకే ఒక్క త్యాగము, ఒకే ఒక్క ప్రాణ రక్షణ జరగాలి. అదే యేసు క్రీస్తు ప్రభు యొక్క బలి శిలువ యాగం. ఆమేన్. ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఎవరైతే
నా మీద విశ్వాసం ఉంచుతారో, నా మీద విశ్వాసంగా చేతులుంచి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఘోర పాపిని, భయంకరమైన పాపిని, నేను నా కళ్ళతో పాపం చేశాను, నోటితో పాపం చేశాను, నా చెవులతో వినకూడని విన్నాను, నా క్రియలతో నేను చేయకూడని నడక నడిచాను, నా శరీరంతో చేయకూడని పాపం నేను చేశాను, అయ్యా నన్ను క్షమించు ప్రభు అని యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం నుంచి యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారు రక్షించబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక ఆయన నిన్న వచ్చాడు, అయ్యా మా ఇంట్లో ఏదో శాతపడి జరిగింది, ఏదో బాణమతి జరిగింది, మీరు చెబుతారంట కదా అని వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు చెప్పారు మీకు శాతపడి చేశారు, బాణమతి జరిగింది అని చెప్పి నేను అడిగాను. లేదు మాకు కొన్ని అర్థమవుతున్నాయి, మేము భార్య భర్త అట్లా లేవు, భార్య దాన్ని పోయింది, భర్త దాన్ని పోయాడు అని చెప్పొచ్చు. చెప్పుకొని వచ్చిన తర్వాత నువ్వు యేసు ప్రభుని, సరే అదేదన్నా కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంగా వస్తే నువ్వు రక్షించబడతావు, జీవించబడతావు. మందిరానికి అయితే నువ్వు రా అంటే కుదరదు, కాకపోతే మీరు చెబుతారంట కదా, దాన్ని ఏదో తీసేస్తారంట కదా అంటే, ఆ చేతబడి బాణమతి అనేది ఉంటే మీరు దాన్ని చేయాల్సింది ఏదో తంతు ఉంటుంది కదా, మీరు అది చేసేసి తీసేసేయండి. ఎందుకంటే ప్రార్థన అంటే మేము చూస్తాము, అవకాశం ఉంటే వస్తాము అని చెబుతాము. వాళ్ళు పూజారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా, అక్కడ ఏమంటారు, ఖర్చు ఎంత అయితే చెప్పండి పూజారి గారు, 10,000, 20,000, 5,000, 4,000, 3,000 చెప్పండి, అందరితో అయిపోవాలి. ఇక మళ్ళీ పద్దాకలు మీరు రావడం పోవటం అనేది ఉండదు. అలా అనుకున్నాడు ఆయన. చర్చిలో కూడా అలా అనుకొని చేస్తే పోతుంది, ఎక్కడికి వస్తే పోయిద్దా అంటారు. చర్చిలో నిజమే దయాలు అయిపోతుంది అంటారు కదా, అలా పోతే ఓడబోదాం, ఎంత అయిద్దాం అంత, అది అట్టే చేయండి, దాన్ని ఏదంత చూద్దాం, దాన్ని చేద్దాం అని అంటాం. అయ్యా డబ్బులు ఈ చేద్దాం చూద్దాం ఏం అవసరం లేదు, నువ్వు మనస్ఫూర్తిగా యేసు ప్రభు నీ పాపాల కోసం చనిపోయాడని ఆయన మీద విశ్వాసం ఉంచి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా కుటుంబం ఈ విధంగా అయిపోయింది, నేను తెలుసో తెలియజేసిన తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించయ్యా అని నువ్వు ఆయన మందిరానికి వస్తే చాలు, అదేదన్నా ఆయన దేవుడు తీసేస్తాడు. ఆమేన్ అని అంటే ఇట్టు కాదులే, సరే నేను పదమ్మా, ఇట్టు కాదులే, నేను ఏదో అనుకుంటే ఏదో అడిగాను, అట్టు కాదులే, సరే 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 పాస్టర్ గారు మీరు చెప్పేది బాగానే ఉంది, కొన్ని మా తప్పులు ఉన్నాయి, దానివల్లే జరిగింది, కానీ ఇది కాదు లేలే అని లేపుకుని వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మందిరానికైతే మేము రాము, కానీ తులమో పొలమో నయానో భయానో మేము ఇస్తాం, కానీ మీరేం చేయాలా, ప్రార్థన చేసి దాన్ని తీసేసి అవతల పడేసారు. అది ఎవరు చేస్తారు తెలుసా, నిమ్మకాయకి కుంకుమ పూసి బుగ్గేసి నల్ల కోడిని తిప్పి అది చేసి ఇది ధూమ్ ధామ్ భూమ్ గిస్ అది ఇది చెప్పి మెడ మీద ఈపున నడరెక్కల్సిన బెయ్యను అక్కడ బాది, ఓ ఓ తీ అంతా 20,000 50,000 తీ అని పెట్టి ఆ డబ్బులు వసూలు చేసి ఇవ్వు అని అంటే, అలాంటి వాళ్ళకైతే ఇల్లు సెట్ అవుతారు, మాట్లాడతారు, ఇస్తారు. అయ్యా అట్ట కాదయ్యా, ఏం అవసరం లేదు, నువ్వు మంచిగా వచ్చి నీ మనసు మార్చుకొని నీ హృదయం మార్చుకొని మొత్తం పోతే దేవుడు తీసేస్తాడంటే, అబ్బే అది అంత ఈజీగా పోవదు, ఏదో చెయ్యాలి, దానికి ఏదో చేయాలి. మరి క్రమంగా వచ్చి చేయి మందిరానికి, ఏదన్నా నా క్రమంగా వచ్చి మందిరానికి చేయి. అట్లా అంటే ఏంటంటే పిల్లరా, వారు విశ్వాసం ఏంటంటే వారు ఆత్మ రక్షించుకునేటట్టుగా వారి విశ్వాసం లేదు. ఆమేన్. వాళ్ళు దేన్ని నమ్ముతున్నారంటే బయట లోకాన్ని నమ్ముతున్నారు, దాని ప్రకారం అయితే మేము రక్షించబడతామని అనుకుంటున్నారు. కానీ మన ఆత్మ రక్షించబడాలి అని అంటే నీ విశ్వాసానికి తగ్గ క్రియను కనపరచాలి దేవుడి సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీ ఆత్మరక్షణ జరుగుతుంది. యేసు ప్రభును అడగాలి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నా పాపాల కోసం నువ్వు చనిపోయావు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ కుటుంబం మీద దరిద్రత, దోషము, అపరాధము, శాపము సమస్తం తొలగిపోతాయి. ఆమేన్. నువ్వు శాంతి నెమ్మది పొందుకుంటావు, నీ ఆత్మ రక్షించబడి ఆ నిత్య రాజ్యానికి నువ్వు వెళ్తావు.
అంతేగాని కోడిని మొక్కుతాను, గొర్రెను మొక్కుతాను, ఎద్దును మొక్కుతాను, దున్నపోతును మొక్కుతాను, వాటిని బలిస్తాను, నాకు మంచి జరిగిద్దానంటే అదంతా భూమ్ బుష్. ఏంటిది? అంత భూమ్ బుష్ అంతే. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుని గొర్రె పిల్ల. ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తేనే నీ ఆత్మకు శాంతి, నీ మనశ్శాంతి, నీ జీవితానికి ఉన్న శాపానికి విముక్తి. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసము నీ ఆత్మను రక్షించుకునేదిగా ఉండాలి. ఇది మొదటిది. హల్లెలూయా. తర్వాత రెండో విషయం ఏంటంటే నీ విశ్వాసము ద్వారా నీకు ప్రయోజనం కలగాలి. ఆమేన్. ఒక్కసారి ఈ వచనం చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 18 నుంచి 20. మన విశ్వాసం వలన మనకు ప్రయోజనాలు. ఎలాంటి విశ్వాసం వలన మనకు ప్రయోజనాలు జరుగుతాయి, మనం ఎలా నడుచుకోవాలి? చదవండి. 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. పక్షవాయువు కలిగిన ఒక మనుషుణ్ణి జనులు గుంపు కూడి ఉండుట వలన ఆయన వారి విశ్వాసమును చూసి మనుషుడా చెప్పగా 24 వచనం చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని అని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి మీరు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. వెంటనే వాడు లేచి వాడి మంచాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? పక్షవాయువు గల్లవాడు. వీడిని ఎంతమంది మోసుకొచ్చారో తెలుసా? 4 మోసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొద్దామంటే అందరూ జనాలు గుంపు కూడా కూర్చొని ఉన్నారు. ఆ మంచం లోపలికి రావట్లా యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇట్లా లాభం లేదని చెప్పి ఆ ఇంటి పైకెక్కి పై కప్పు మీద ఉన్న పెంకులు విప్పి ఆ పెద్ద రంధ్రం చేసి ఆ రంధ్రంలోంచి సీదాగా యేసు ప్రభు ముందు దింపారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, ఆ పెంకులు విప్పి వాడిని దింపిన ఆ 4 యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు అంట, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నీ మంచం ఎత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటే, వెంటనే అప్పుడు దాకా కుక్కి మంచంలో అట్లాని పడి ఉన్నవాడు, చలనం లేకుండా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన వాడు వెంటనే బలాన్ని పొందుకొని తన మంచం తన పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి విశ్వాసాన్ని చూసి ఆయన స్వస్థపరిచాడు దేవుడు? ఆ 4 యొక్క విశ్వాసాన్ని చూసి. ఇక్కడ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. ఆ 4కి విశ్వాసం ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ చుట్టూ జనం ఉన్నారు. యేసు ప్రభు ఏదైనా చెప్తాడు కదా. నేను ఇందాక చెప్పాను కదా, ఆ వ్యక్తి అని. ఒక వ్యక్తి వచ్చాడు, మా ఇంట్లో ఇట్లా సమస్య ఉంది, చేతబడి బాణమని చేశారని చెప్పాడు. నేను వాళ్ళని కించపరచాలని నేను చెప్పట్లా, వాళ్ళ విధానాలు ఎట్లా ఉన్నాయి అలా మనం ఉండకూడదు అని మీరు జాగ్రత్త పడతారని నేను ఉదాహరణ చూపిస్తాను. వాళ్ళని కించపరచాలని నేను వాళ్ళని చూపించాను. మనం జాగ్రత్త పడాలి, అలా మనం ఉండకూడదు అని అనేది మీరు తెలుసుకోవాలి. ఆమేన్. అయితే ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, కూర్చొని ఇంకో వ్యక్తి చెబుతున్నాడు, అయ్యా ఏ ఇంట్లో ఇట్లా ఉంది ఈ సమస్య ఇట్లా అని చెబుతా ఉంటే, ఆ చెబుతా ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఎవరు? ఆ కుటుంబంలో సమస్య ఉన్న వ్యక్తి, వాగు అన్ని నువ్వే చెబుతాయి, ఆయనే చెబుతారు మనకి. నువ్వు అన్ని నువ్వే చెబుతున్నావు, మనకేం సమస్యలు ఏ బాధలు ఉన్నాయన్నీ. ఇప్పుడు ఆయనే చెబుతాడు మనకి. ఇక అసలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనే మనకి చెప్పాలి కదా. మనం ఏం చెప్పకుండా ఆయనే అన్ని మనకి చెప్పాలి. నువ్వు వాగు అని ఆయన ఆపుతా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ 4 ఆ మంచం ఎత్తుకొని వచ్చారు కదా.
వచ్చిన తర్వాత యేసు ప్రభు లోపల ఉన్నాడు, జనాలు ఉన్నారు, ఆ మంచంలో పక్షవాయుగలడు అక్కడ ఉన్నాడు. వాళ్ళు అనుకోవచ్చు 7 దాకా తెచ్చాము యేసు ప్రభు దగ్గరికి, ఇక 7 నుంచి ఆయనే స్వస్థపరచాలి కదా, 7 నుంచి ఆయనే స్వస్థపరుస్తాడులే, 7 ఉంచుదాం అని అనుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఇల్లు ఎక్కాలి, ఎందుకు పెంకులు ఎప్పాలి, ఎందుకు రంధ్రం చేయాలి, పాప ఆ ఇంటికల్లోడికి ఎందుకు అంత పని పెట్టాలి, ఆ దాంట్లోంచి ఎందుకు దింపాలి చెప్పండి. ఆ బయట ఉంటే దేవుడు స్వస్థపరచడా? ఆ బయట ఉంటే దేవుడు స్వస్థపరచడా? చెప్పండి, స్వస్థపరుస్తాడా పరచడా? ఎందుకు వాళ్ళు ఆ పని చేశారు? ఆమేన్. ఎందుకు చేశారు? పోనికి దారి లేక జనాలు చేయబట్టి ఆ ధరించక దేవుని దగ్గర ఇవ్వలేనప్పుడు చూసి దేవుని దగ్గరికి దింపిల్లు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు చేశాడంటే ఇప్పుడు మన వాక్యం ఏంటి? దగ్గర దింపాలనే దింపిల్లు. నాకెళ్ళి జాగ్రత్తగా అడిగిరన్న శబాష్, జాగ్రత్తగా ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకు వాళ్ళు ఆడ ఆపొచ్చు, ఆ మనసు ఆడ ఆపొచ్చు, యేసు ప్రభు వాళ్ళందరూ చేసినాకైనా ఆడకి వస్తాడని వాళ్ళు ఆగొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు ఆ ఇల్లెక్కి పెంకులిప్పి ఆయన మధ్యలో దించారు అని అంటే, దేవుడు ఇప్పుడు మనం వాక్యం ఒకటి చదువుకున్నాం కదా, విశ్వాసానికి తగిన క్రియలు నువ్వు కనుక చేయకపోతే నీ విశ్వాసము మృతము. ఆడదాకా వచ్చారు సగం విశ్వాసమే. అయ్యో ఈయన కంపల్సరీ ఈయన కాపాడబడాలి, ఈయన కంపల్సరీ ఈయన రక్షించబడాలి. అమ్మో ఈ జనాలందరిలో కూడా మరి ఈయన వెళ్తాడో వెళ్ళడో లాభం లేదు, అవసరమైతే పైకెక్కి బెంకులు ఇప్పి ఆ ఖర్చు ఒకవేళ ఇంటికి వెళ్ళడు మన మీద వేసినా సరే భరాయించుకుందాం. కానీ యేసు ప్రభు ముందు దింపితే గనక, యేసు ప్రభు చూస్తే గనక అప్పుడు వీళ్ళు తప్పకుండా యేసు ప్రభు బాగు చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఏడన్నా మనం ఆపితే యేసు ప్రభు వచ్చినా రాకపోయినా వీడెట్లా? ఒకవేళ రాలేదనుకో, వీడు కాపాడబడాడుగా, వీడు ఆ మనసులో అట్లా పక్షవాయుతో చచ్చిపోతాడు కదా. లేదు లేదు, యేసు ప్రభుకి కంపల్సరీ కనపడితే మాత్రం ఆయన బాగు చేస్తాడు. యేసు ప్రభుకి ఆయన ముందు తీసుకెళ్ళి ఆయన కనపడితే మాత్రం ఈ పక్షవాయు కల్లోని యేసు ప్రభు బాగు చేస్తాడు అని వారి విశ్వాసం ఎంత బలంగా ఉందంటే, ఆ ఇల్లు గల్లడితో కూడా మాట్లాడి నీ పెంకులు డ్యామేజ్ ఎన్ని అవుతాయని మేము పెట్టుకుంటామయ్యా, నువ్వు జరాగు అని చెప్పేసి ఇల్లు కూడా ఇప్పి వారి విశ్వాసాన్ని క్రియలతో కనపరిచారు. ఏంటి? వారి విశ్వాసాన్ని క్రియలతో కనపరిచారు. అలాంటి విశ్వాసం నీకు నాకు ఈరోజు కావాలి. ఆమేన్. అలాంటి విశ్వాసం వారు కనపరిచారు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, వారి విశ్వాసాన్ని బట్టి ఈ పక్షవాయు కల్లోండి నేను బాగు చేస్తాను, వాడు పాపాలు క్షమిస్తున్నా, లే నీ పరుపు నీ మనసు ఎత్తుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతా, ఏం లేదు నీలో రాగం లేదు, ఏం లేదు, వెళ్ళిపో అని అంటే దిగ్గును అప్పుడు దాకా పడుకున్నాడు లేచి పరుపు మనసు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే ఆ నలుగురు వారి విశ్వాసానికి తగిన క్రియలు చేశారు. ఏంటి ఆ క్రియలు అంటే? ఇల్లెక్కారు. ఏంటి ఆ క్రియలు అంటే? పెంకులిప్పారు. ఏంటి ఆ క్రియలు అంటే? ఆ మనసాన్ని అమాంతో యేసు ప్రభు ముందు దాకా తీసుకొచ్చారు. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావు విశ్వాసి సంగమా, మరి నువ్వు కూడా నేను దేవుడు అంటే నాకు ఇష్టమే, దేవుడు అంటే నాకు ఇష్టమే అని అంటున్నావు, కానీ నీ క్రియలు అంత విశ్వాసంగా నువ్వు ఏదన్నా వస్తున్నావా దేవుడి దగ్గరికి? లేదులే, అంతా ఆయనే మన దగ్గరికి రావాలి, మనం పోయేది ఆయన దగ్గరికి. ఆయన అతను అన్నట్టు అంత నువ్వు చెబితే ఆయనే చెబుతాడు మనకి, ఆయన పాస్టర్ కదా, ఆయనే మనకు చెప్పాలన్నీ, నువ్వు ఆగు అని అంటున్నాడు. ఎవరు పక్కన తోలుకొని వచ్చిన వ్యక్తి అంత నువ్వే చెబుతున్నావు, ఆ భార్య ఎట్లా, ఈయన ఎట్లా, మా సమస్య ఇట్లా ఎట్లా అంత నువ్వే చెబితే పాస్టర్ ఏం చెబుతాడు మనకి? అలా నువ్వు ఆగిపోతున్నావా? నువ్వంతా ఇప్పి తీసుకురావాలి, దేవుడు ముందుకు తీసుకురావాలి, అంత ఇప్పుకొని తీసుకురావాలి. నీ కుటుంబంలో ఏ సమస్య ఉంటే అంతా ఇప్పి దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు నువ్వు ఎంత నీ మర్మాన్ని ఇప్పుకొని దేవుడి దగ్గరికి లోబడి వస్తావో, ఎంత తగ్గించుకొని నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో, ఆ విశ్వాసం బలంగా పనిచేసింది. ఆమేన్. ఆ విశ్వాసం వాడిని స్వస్థపరిచింది. హల్లెలూయా. మనం దేవుడి దగ్గర కొంతమంది వస్తారు సగం సగం. ఎట్లా? సగం సగం. ఈ సగం సగం విశ్వాసము మృతమైన శరీరంతో సమానం. దానివల్ల ఏం ప్రయోజనం? ఇంకొక ఉదాహరణ మీకు చెప్తా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదా,
ఆమె జనాలందరూ తోసుకుంటా మధ్యలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు పట్టుకున్నాను. చదవండి, రిఫరెన్స్ రాసుకోండి. మార్కు సువార్త 26వ వచనం నుంచి 5వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవండి. ఆమె బాగలేదు కదా పాపం, ఇబ్బందిగా ఉంది కదా, ఆ బయట ఉండి అనుకుంటే బాగా అవ్వచ్చు కదా. ఆమె తోసుకొని ఆ గుంపులోకి పోయి ప్రభు యొక్క చొక్కాన్ని పట్టుకోవాలి. అవసరం ఏంటి ఆ శ్రమ అంటే? దాని అర్థం ఏంటంటే అక్కడ ఆత్మీయమైన ఒక మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం అంటే, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బందిని అంతా కూడగట్టుకొని నా ప్రభు దగ్గర రావాలి. ఆయనే నన్ను బాగు చేసింది, ఆయన తప్ప ఇంకోరు వేరే వాళ్ళు లేరు, ప్రభువా నువ్వే నాయన అని నీ హృదయంలో ఉన్న బాధ దుఃఖం ఆ గోడంతా ప్రభు దగ్గరికి వచ్చి విన్నవించుకోవాలి. మనలో కొంతమందికి విశ్వాసం ఉంటుంది, దూరం ఉంది చేస్తాడులే ప్రార్థన చేసుకున్నాం కదా, చర్చికి పోవాలి అవసరమా, ఇంట్లో అది వాటరే కావచ్చు, మత్తే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ వారి విశ్వాసం ఎంతవరకంటే అక్కడే ఆగిపోతుంది. క్రియలు దేవుడి దాకా లోతుగా దేవుడిని దగ్గరికి ఆయన మొహం ముందుకు రావు, దేవుడి మందిరంలోకి రావు. కొన్ని రహస్యంగా దాచిపెట్టుకుంటా ఉంటుంటారు, రహస్యంగా చేస్తూ ఉంటారు. దేవుడు అంటా ఉన్నాడు, బిడ్డా నువ్వు నాతో దగ్గరగా క్లోజ్గా ఆ 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ ఎంత ఇబ్బంది పడి దగ్గరకు వచ్చి ప్రభువుని పట్టుకుంటే అప్పుడు స్వస్థత జరిగింది. అప్పుడు అన్నాడు యేసయ్య, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది తల్లి. నా ప్రభు బాగు చేస్తాడని ఇంత ఇబ్బందుల్లో కూడా ఇరుకులో కూడా నువ్వు చక్కగా అందరూ తోసుకుంటూ వచ్చి నువ్వు అంత కష్టపడి నా దగ్గరకు వచ్చావు కదా, ఆ విశ్వాసం నిన్ను బాగు చేసిందన్న. అలాంటి విశ్వాసం ఈరోజు నీకు నాకు ఉందా? లేకపోతే పైపైన భక్తి విశ్వాసం లేకుండా ఏదో జరిగితే ఓకే, జరగలేదంటే ఏం చేయాలి, దేవుడు నాకు ఏది దేవుడికి దగ్గరకు వచ్చిన అనుభవం ఏది? కాస్త ఇబ్బంది కలిగింది అనుకో మనం కాడ దేవుడి దగ్గర, లేదా కొంచెం శ్రమ వచ్చింది అనుకో దేవుడి దగ్గర క్లోజ్గా వస్తామా? రాము. ప్రియ సంగమా జాగ్రత్త, సరిచేసుకో. నీ విశ్వాసం ఎంత దగ్గరగా ఉండాలంటే ఆ నలుగురు విశ్వాసం క్లోజ్గా ఆ ప్రభు ముందుకు, ఆ పెంకులు అదంతా అంత కష్టం పడాడు, ఆ కష్టం పడాలి, నీ విశ్వాసంలో కూడా కనపడాలి. అదే విశ్వాసానికి తగిన క్రియ. ఆమేన్. హల్లెలూయా. రెండోది మీకు చెప్తాను, మనకి ప్రయోజనాలు లోకంలో రెండే రెండు. భూమి మీద మనం క్షేమంగా బతకాలంటే ఒకటి ఆరోగ్యము, రెండు ఆరోగ్యం ఉన్న ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఏదన్నా డబ్బు. ఆమేన్. ఒకటి ప్రభు దగ్గరికి రావాలంటే జబ్బన్న రావాలంట, డబ్బన్న పోవాలంట. ఏంటి? సామాన్యంగా రాలంట మనుషులు. యేసు ప్రభు దగ్గర రావాలంటే జబ్బన్న రావాలి, లేకపోతే ఉన్న డబ్బన్న పోవాలి ఊడ్చుకొని. అప్పుడు దేవుడా నువ్వే దిక్కు అని అంత వస్తావు. ఇప్పుడు ఆల్రెడీ జబ్బున్నోడు వచ్చాడు. ఎవరు? జబ్బున్నోడు, పక్షవాయుగల్లోడు వచ్చాడు. ఎంత దగ్గరగా వచ్చాడు? ఎంత ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడంటే పక్కనోడు ఇల్లు కూడా పీకేసి అంతగా, అవసరమైతే నీ ఇల్లు తిరిగి కట్టేస్తా, నేనైతే నా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే నేను బాగుపడతాను. అంత విశ్వాసాన్ని కనపరచాడు. కాబట్టి ఆరోగ్యం వచ్చేసేసి. ఆమేన్. ఆరోగ్యం వచ్చేసింది. ఇక ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కావాలా? బ్రతకటానికి డబ్బు కావాలి. బతకటానికి ఈ లోకంలో కొన్ని వస్తువులు కావాలి. బతకటానికి కొన్ని వనరులు మనకి కావాలి. మంచిగా హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కావాలి. ఇంకా మనకి 1 ఎకరం పొలం కావాలి. ఇవన్నీ కావాలి. ప్రభు దగ్గరకు వచ్చి కోరుకుంటాంగా ఒక్కొక్కటి. ఇల్లు లేదనుకో, ఇల్లు అడిగితే ఇల్లు ఇస్తాడు దేవుడు. ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం కోరుకుంటాం? ప్రభా నాకు పిల్లలు ఉన్నారయ్యా, మనిషికి 1 ఎకరం పొలం అయ్యా, కొనుక్కునే భాగ్యం అయ్యా, డబ్బులు అయ్యా, మంచి వ్యాపారం పెట్టుకొని మంచి సంపాదించుకోవాలయ్యా. అడుగుదాం ఎవరైనా అది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ డబ్బు, ఈ బ్రతికినంత కాలం నువ్వు మనుగడ సాగించడానికి కావలసిన విశ్వాసానికి కూడా క్రియలు కావాలంట. ఆమేన్. ఏం కావాలంట? క్రియలు కావాలి.
ఈ క్రియలు ఏంటంటే ఒక్కసారి ఈ వచనం చదువుకొని మనం త్వర ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి 16 చదువుదాం. ఈ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే ఇప్పుడు చదవబోయే విశ్వాసము కరువులో కూడా దేవుని మీద విశ్వాసం చూపించిన, క్రియలు చూపించిన బలమైన విశ్వాసం. చదవండి త్వరగా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి 16 వచనం. త్వరగా ఈ ఒక్క మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా అక్కడ ఒక విధవరాలు ఏం చేస్తుంది? కట్టెలు వేరుతుందంట, పుల్లలు ఏరుకుంటుంది పొయ్యిలోకి. ఆమెను చూసి అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, అమ్మా కొంచెం నాకు తాగటానికి దూర ప్రయాణం చేసి వచ్చాను, కాస్త మంచినీళ్ళు దే అమ్మా అని అడిగాడు. ఆమె నీళ్లు తేవటానికి అటు తిరిగి వెళ్తా ఉండగా మళ్ళీ ఆమెను పిలిచి అమ్మ అమ్మ ఒక్క నిమిషం అని చెప్పి అదే విధంగా ఆ నీళ్లతో పాటు కూడా అంత ఒక రొట్టె ముక్క తీసుకురమ్మ, ఆకలి అవుతుంది, ఒక రొట్టె ముక్క తీసుకురమ్మని చెప్పాడు. అందుకు అప్పుడు ఆమె అంటుంది, అయ్యా దేవుడు తోడు, మా ఇంట్లో ఉన్న తట్ట ఏదైతుందో ఆ తట్టలో గుప్పెడి పిండియు కొంచెమే నూనె నా యొద్దే ఉంది, అంతే ఉంది. ఒక్క అప్పం కూడా రొట్టె కూడా లేదయ్యా. మేము ఆ ఒక్కరో పిండి తిని సావక ముందు నేను ఇంటికి పోయి ఆ ఒక్కర ఉన్న ఆ పిండిని, ఆ ఒక్కర ఉన్న నూనెను నాకు ఒక్కడిగా ఉన్న ఒక్క బిడ్డకి చేసుకొని ఆ రొట్టె కాల్చుకొని తిన్నామని చెప్పి ఆ అంత పిండి తినేసి ఇక మేము చచ్చిపోదాం, మాకు బక్కటానికి కూడా తిండి ఏమి లేదు, రొట్టె లేదు, ఏమి లేవు, భయంకరమైన కరువు తాండవిస్తా ఉంది ఈ దేశంలో. అయ్యా మాకున్నది అదే, నిజంగా దేవుడు తోడయ్యా, నువ్వైతే రొట్టె అడిగావు కానీ నా దగ్గర ఆ రొట్టె లేదయ్యా, అంతే పిండి ఉంది, అది కూడా ఈ కట్టెలతో పేర్చుకొని తిని సద్దాం అనుకుంటా ఉన్నాం అని ఆమె సెలవిస్తా ఉంది. తర్వాత అప్పుడు దైవజనుడైన ఏలియా అంటా ఉన్నాడు, భయపడవద్దమ్మా, నీవు పోయి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. అయితే మీరు ఆ అంత పిండిని రొట్టె చేసుకొని నీ బిడ్డ నువ్వు తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు కదా, మీతో పాటు నాకు కూడా మొట్టమొదటిగా ఒక రొట్టె అప్పం అంత చేయండి, ఒక రొట్టె నాకు కూడా చేయండి, ఎంత వస్తే అంత. మొదట చేసిన దాన్ని నాకు తెచ్చి ఇచ్చి మిగిలింది మీరు చేసుకొని తినండి అని చెప్పి ఒక్క నిమిషం, ఇక్కడ ఈ దైవజనుడు ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడైతే నాకు అలా చేస్తావో ఆ ఒక్కరో పిండిలో మొదటిది నాకు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మిగిలింది నువ్వు నీ పిల్లగాడు తినండి, అప్పుడు ఈ భయంకరమైన ఈ వర్షం లేని ఈ కరువులో యెహోవా సృష్టికర్త అయిన యెహోవా మీకు ఏ కొదువు లేకుండా ఈ కరువు కాలం అంతా ఆయన మిమ్మల్ని పోషిస్తాడు అని ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడమాక, అయ్యో మేము ఎట్లా అయ్యా చచ్చిపోతాం అనుకోమాక, మొదటగా నేను చెప్పింది నువ్వు చెయ్యి, దేవుడు మిమ్మల్ని కరువు అంతట్లో మిమ్మల్ని పోషిస్తాడు అని యెహోవా చెప్పి ఉండగా ఆ దైవజనుడు అంతటా ఆమె వెళ్ళి ఏలియా దైవజనుడు చెప్పిన మాట చొప్పున చేయగా అనేక దినాలు భోజనము చేయొచ్చు వచ్చిరి. తక్కువ కాలేదు, అయిపోలేదు. ఆమేన్. ఆ కరువు దినాలు 3.5 సంవత్సరం వచ్చిందంట. వారికి ఎంత ఉంది మొదట్లో తినడానికి? అంత పిండి, అంత బుడ్డిలో చివరిన
ఇక ఆయిల్ అయిపోయింది అంటాం కదా, ఎవరన్నా ఆయిల్ అడుగుతారు అమ్మ కొంచెం ఆయిల్ ఉంటే పెట్టండి అంటే, ఏ లేదక్క లేదు చెల్లి, ఎంత కొద్దిగా ఇంతే ఉంది, మాకే సరిపోదు ఫ్లోర్లోకి అని మనం చెబుతుంటాం కదా. పిండి కూడా లేదు, ఇంతే ఉంది, పిల్లగాడికి ఏదన్నా చిన్న అప్పం చేద్దాం పెడతాం అని మనం చెబుతుంటాం కదా. సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి, భయంకరమైన కరువు. ఇక మళ్ళీ వాళ్ళకి కొనుక్కోవడానికి డబ్బులు లేవు, లేకపోతే ఆ దేశంలో ఎక్కడన్నా అప్పించేవాళ్ళు అంటారు, ఎవరూ లేవు. ఇక అయిపోయింది, దేశం మొత్తం భయంకరమైన కరువు, మనుషులు పీక్కొని తినే అంత కరువు. ఇక ఆమె సిద్ధపడి కాదని వస్తే దేవుడు అన్నాడు, ఆమెని నేను పోషిస్తా, నిన్ను కూడా నేను పోషిస్తా, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళంటే ఈ దైవజనుడు ఆడికి వెళ్ళి ఆ కట్టెలేరుకుంటున్న ఆమెకి ఇప్పుడు మేము చెప్పినంత చెప్తే ఆమె భయపడింది. అప్పుడు అంటా ఉన్నాడు, నువ్వు భయపడ మాకు, ఇది యెహోవా ఆజ్ఞ, ఇది దేవుడి మాట, ఈ దేవుడి మాట నువ్వు చెయ్యి, ఇక నీ కరువు అంటూ ఉండదు, నీ కొట్టులో ఆ నూనె కానీ పిండి కానీ తరిగి పోనేపో. ఆమేన్. నువ్వు బతికినంత కాలం నీ కరువు తీరిపోదు, సమృద్ధిగా తింటావు, అనేక మంది నువ్వు తింటావు, అనేక మందికి పెడతావు. ఆమేన్. ఈ విశ్వాసం నీలో నాలో ఈరోజు కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు క్రియల్లో విశ్వాసం ఉంది, ప్రభు దగ్గరకు వస్తున్నావు, ఇంకా ఆర్థికంగా మాకు ఇబ్బందిగానే ఉంది, ఆర్థికంగానే మేము సతమతం అవుతున్నాం, దేవుడి దగ్గరకు వస్తున్నాం కానీ ఇబ్బందిగానే ఉంటుందని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఆరోగ్యం స్వస్థత పొందేవు, కానీ ఆర్థికంగా దివాలా తీస్తా ఉన్నావు. ఎందుకు నువ్వు అభివృద్ధి చెందట్లేదు, ఆశీర్వదించబడట్లేదు? కారణము ఆర్థికంగా. ఎందుకు ఆర్థికంగా అనేక దెబ్బలు ముట్టికెళ్ళి తగ్గుతున్నాయి నీకు ఆర్థికంగా అని అంటే, నీ విశ్వాసానికి తగిన క్రియ లేదో నువ్వు మర్చిపోతున్నావు. సారేపతి విధవరాలు, అమ్మా నువ్వు భయపడ మాకు, ఇదిగో దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయి, ఆ మొదట అప్పును తెచ్చి నాకు దేవుని మందిరానికి సన్నిధికి, నీ కరువు దినాలన్నిటి కూడా సమృద్ధి చేత నా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నా సన్నిధికి మీరు తెచ్చి నన్ను శోధించండి, నన్ను పరిశీలించండి, నేనేంటో నేను కార్యం జరిగి చూపిస్తా. ఆమేన్. ఈ విశ్వాసం కనుక నీలో ఉంటే ఆరోగ్యాన్ని పొందుకుంటావు, ఆర్థికాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అప్పుడు భూమి మీద నువ్వు క్షేమంగా జీవిస్తావు. ఇదే విశ్వాసం నువ్వు కొనసాగించడం వలన నీ ఆత్మ కూడా పరలోక రాజ్యానికి నువ్వు చేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు కలిగిన విశ్వాసము నిత్య జీవము, నిత్య సంతోషకరమైన మార్గం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే ఉపయోగం లేదు. పోనీ క్రియలుండి విశ్వాసం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, అబ్రహాము విశ్వాసం వలె తన విశ్వాసంతో పాటు క్రియలు కూడా చూపించాడు. ఒక వేశ్య విశ్వాసం వలె ఆమె విశ్వాసంలో ఏముందంటే క్రియలు కూడా ఉన్నాయి. అదే రీతిగా నీవు గనక ఆ సారేపతి విధవరాలు కనుక చూపించినట్టుగా తన కరువు పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ప్రభు దగ్గర నమ్మకంగా ఉండటం వలన తన ఆర్థిక సమస్య, ఆ పోషణ విషయంలో సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. అదే రీతిగా ఆ మనసులో ఉన్న ఆ పక్షవాయు గలవడకు అనారోగ్యంతో పడి ఉన్నవాడిని విశ్వాసంతో వాళ్ళు కష్టపడి దేవుడు ఎట్టన్నా బాగు చేస్తాడు, దేవుడి దగ్గర తెచ్చిన తర్వాత ఆ అనారోగ్యం ఉన్నవాడు కూడా దీని నుంచి అంత బాగుపడి బయటకు వచ్చాడు. కారణం ఏంటంటే, వాళ్ళు విశ్వాసానికి తగిన క్రియలు కనపరిచారు కాబట్టి వారు అన్ని మేలు పొందుకోగలరు. ఆమేన్. దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నమాట. నీ విశ్వాసం ఎలా ఉంది? క్రియలు లేని మృత శరీరం వలె నీ విశ్వాసం ఉందా, లేకపోతే క్రియలు కలిగిన అబ్రహాం విశ్వాసం వలె, క్రియలు కలిగిన ఆ నలుగురు విశ్వాసం వలె, క్రియలు కలిగిన ఆ సారేపతి విధవరాలు విశ్వాసం వలె ఉంటే నీవు ధన్యుడు, ధన్యురాలు. దేవుడు నేను ఇంకొను ఆశీర్వదించునుగా. ఒకవేళ అయ్యా అలాంటి విశ్వాసం ఇప్పుడు దాకా మేము కనపరచలేదు, పేరుకు మాత్రం విశ్వాసులుగా మేము మందిరానికి వస్తున్నాం కానీ దేవుడు వాక్యానుసారంగా ప్రవర్తించలేకపోతా ఉన్నాం అని అన్నట్లయితే అందరూ లేచి నిలబడదాం. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఏ బలహీనతో అయ్యా ఇక నుంచి ఆ బలహీనత నుంచి విడిపించబడాలనుకుంటున్నారు, ఇక నుంచి నేను క్రియలు కలిగిన విశ్వాసంగా నేను జీవించి
అన్ని విషయాల్లో నేను దేవుడి చేత దీవించబడాలి, అబ్రహాం లెక్క అనుకుంటున్నా అని నీ హృదయంలో కనుక నువ్వు నిశ్చయించుకున్నట్లయితే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు అట్టి విడుదల అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరు లేచినట్లయితే ప్రార్థన, అందరు ప్రార్థన. స్తోత్రములు నాయన, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు, స్తోత్రములు నా తండ్రి. అయా క్రియలు కలిగిన అయా విశ్వాసము నాయన నిత్య జీవం అని మాట్లాడుతున్నావు. అయా క్రియలు లేని విశ్వాసము అది మృతతుల్యమైనది. అది నీకు భూమి మీద ఉన్నప్పుడు కూడా నీకు దేనికి పనికిరాదు. అట్లాంటి విశ్వాసం వల్ల నువ్వు దేనికి ఉపయోగపడని ఒక మృత శరీరం వలె నువ్వు మార్చబడతావు. ఒకవేళ అలాంటి విశ్వాసం ఉంటే నువ్వు సరి చేసుకో అని నాయన ఈరోజు వాక్యాన్ని బట్టి నువ్వు మాతో మాట్లాడున్నావు. అయా ఇదిగో నాయన బిడ్డలు నాయన, అయ్యా ఎవరైతే నాయన అటువంటి బలహీన స్థితిలో ఉన్నారో అయా బిడ్డల్ని నాయన ప్రభా అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. అయా నిత్యముగా అయా క్రియలు కలిగిన విశ్వాసం బిడ్డలు చేయుదురుగాక. అయా నీ దీవెన ఆశీర్వాదములు బిడ్డలు పొందుకునుదురుగాక. అయా వారు ఏ అనారోగ్యంతో ఉన్నారో వారి విశ్వాసముతోటి నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా, అయా ఎంత కష్టమైనా సరే ప్రభా, నీ మందిరానికి వారు వచ్చినప్పుడు ప్రభా నిత్యముగా వారి విశ్వాసాన్ని బట్టి స్వస్థపరుస్తానన్నావు తండ్రి. అటువంటి క్రియలు కలిగిన విశ్వాసము ద్వారా మీరు అద్భుతాలు చూస్తారని నాయన నీ దాసును మరుగుపరిచి నీ వాక్యం ద్వారా మాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. అయా నిత్యముగా బిడ్డల కట్టు స్వస్థత విడుదల కలుగును గాక. అయా అదే రీతిగా నాయన ఎవరెవరైతే ఆర్థికంగా బలహీనపడిపోతున్నారు, అయ్యా వారి చేతి పనుల్లో అనేక నాయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అయ్యా వారు ఎక్కడ నాయన కోల్పోతున్నారో ప్రభా, అయ్యా ఇదిగో ఈ వాక్యం ద్వారా వారు దర్శించబడి అయ్యా ఇక నుంచి అయినా నాయన ప్రభా అయ్యా నీకు లోబడితే నాయన ప్రభా నువ్వు గొప్పగా ఆశీర్వదించే దేవుడు నాయన. అయా బిడ్డలు మీరు తాకండి, అయా బలపరచండి, అయా తిరిగి నీ యందు మంచి విశ్వాసము కలిగి అయా నిరంతరంగా వారు ఆశీర్వదించబడేలాగున అయా మేము ప్రార్థిస్తుండగా బిడ్డలకు మీరు తోడుండి బలపరచమని వేడుకుంటూ అయా ఇంకును నాయన ఎవరెవరైతే రక్షణ లేకుండా మందిరానికి వచ్చి ఉన్నారో అయా ఇదిగో నీ ఆత్మరక్షణ వారు పొందుకోవాలి నాయన. అయా ఇదిగో నాయన విశ్వాసం కలిగి అయా ఇదిగో మేము నాయన ప్రభా గొర్రెల మీదను మేక మీదను విశ్వాసంతో అయా మేము రక్త బలి చూపించావు, మా పాపాలు తొలగిపోయినాయి అనుకుంటే కాదు కానీ నాయన అయా అట్టి రక్తం వల్ల పాప క్షమాపణ అయా పరలోక రాజ్య ప్రాప్తి జరగదు గాని అయా ఇదిగో దేవుని గొర్రె పిల్లైన అద్వితీయ దేవుని కుమారుడిగా మార్చబడిన ప్రభా యేసయ్యా నీ మీద విశ్వాసం ఉంచిన వారు అయా నీ మీద నాయన నమ్మకం ఉంచిన వారు ప్రభా అయా నీలో రక్షణ పొందుకున్న వారికి మాత్రమే ఆత్మశాంతి నిత్య రాజ్యానికి ప్రాప్తి అని నాయన ప్రభా అయా ఈ రోజు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడున్నావు. అయా రక్షణ లేని బిడ్డలు నిత్యముగా రక్షణ పొందుకొందురు గాక.